ప్రభు పరిశుద్ధ నామములో క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పునరుద్ధాన దినమున మనమందరం కూడా చేరి దేవుడి నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దలమైనాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూస్తూ కొద్ది క్షణాలు మనందరూ లేచి నిలబడినట్లయితే 100వ కీర్తనను పిలుపు వాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సామ్ నెంబర్ 100 100వ కీర్తనను పిలుపు వాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన్ని స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పునరుద్ధాన దినమున మేమందరం చేరి మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం బట్టి మీకు వందనాలు. కొద్ది క్షణాలు ప్రభువా చక్కని పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచబోతుండగా మా స్వరాలను మీరు ముట్టండి. వాక్యం ద్వారా మీరుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ఈ ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సిటెడ్. అందరూ కూర్చుందాం. కొద్ది క్షణాలు దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కలిసి ప్రభు తట్టు చూద్దాం. Praise the Lord. Praise the Lord. परमेश्वर के नाम की महिमा हो। आज इस पुनरुत्थान के दिन परमेश्वर की स्तुति करने के लिए परमेश्वर ने हमें दिया इस शुभ अवसर के लिए हम परमेश्वर को धन्यवाद करते हुए कुछ गीतों के साथ हम परमेश्वर की आराधना करेंगे. Praise the Lord. स्तोत्रम. पहले गीत को लेचिनाडु रा समाधि गेलिचिनाडु, इस गीत को आंध्र क्राइस्तव में से गा के हम परमेश्वर की महिमा करेंगे. स्तोत्रम. గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతురని తా చెప్పినట్లు, లేతురని తా చెప్పినట్లు, లేఖములలో పలికినట్లు లేచినాడురా
భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. మన చప్పట్లు కొట్టి ఆయనను స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపలను కరుణించినాడు, పాపులను ప్రేమించినాడు, ప్రాణనాథం దానము చేసినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. థ్యాంక్ యూ లార్డ్. మరొక గీతం పాడుకుంటూ నన్ను మహిమ పరుస్తాం. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ఈ పాట పాడుచు నన్ను మహిమ పరుస్తాం. స్తోత్రం. లేచి ఉన్నారు. మనం స్తుతిస్తాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చునట్టి యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. పునరుద్ధానుడా
విజయశీలుడా నా ప్రాణనాథుడా అందరం కలిసి ఆయన స్తుతిస్తాం. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా చెడియను యేసయ్యా. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మోడు బారిన నా జీవితం చిగురించినయ్యా. అంధకారం తొలగించి వెన్నెల నీవైనా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా. అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా. అంధకారము తొలగించే వెన్నెల నీవయ్యా. నా చేయి బట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా. నా చేయి బట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా. మహిమానాథుడా నా ప్రేమకు పాత్రుడా. మహిమానాథుడా నా ప్రేమకు పాత్రుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. స్వామిని చూచెదనేనయ్యా. నాదు యాత్ర ముగియకని నిన్ను చేరెదనేసయ్యా. కన్నులార నా స్వామిని చూచెదనేనయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా. నా ప్రాణము నీదయా, నా సర్వం నీ
నీకయా నా ప్రాణం నీదయా నా సర్వం నీకయా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరమును తీర్చునట్లే యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. స్తోత్రం. ఆయన విజయశీలుడు, పునరుద్ధానుడై ఉన్నాడు, మహిమతో నిండి ఉన్నాడు. మరొక గీతం పాడుచు ఆయన మహిమ పరుస్తాం. లేచినాడయ్యా, మరణము ముళ్ళు విరిచి లేచినాడయ్యా. ఈ గీతం పాడుచు ఆయన మహిమ పరుస్తాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరం కలిసి సంతోషంతో ఆయన మహిమ పరుస్తాం. లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు పరమా స్వరూపుడై లేచినాడయ్యా. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను. హల్లెలూయా, సాతాను ఓడెను. హల్లెలూయా, క్రీస్తు లేచెను. హల్లెలూయా, మరణాన్ని గెలిచెను. హల్లెలూయా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. శ్రమలు నొందెను, శిలువ మరణం నొందెను, లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను. స్తోత్రం. శ్రమలు నొందెను, శిలువ మరణం నొందెను, లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను. శ్రమలు నొందెను, శిలువ మరణం నొందెను, లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను. హల్లెలూయా, సాతాను ఓడెను. హల్లెలూయా, క్రీస్తు లేచెను. హల్లెలూయా, మరణాన్ని గెలిచెను. హల్లెలూయా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. జీవ మార్గము మనకు అనుగ్రహించెను, మన పాపములన్నీ తుడిచివేసెను.
పాపములకు తుడిసివేసెను, జీవ మార్గము మనకు అనుగ్రహించెను, మన పాపములన్నీయు తుడిచివేసెను. ప్రేమయై మనకు జీవమై, వెలుగునై మంచి కాపరి అయి, ప్రేమయై మనకు జీవమై, వెలుగునై మంచి కాపరి అయి, క్రీస్తు లేచెను, హల్లెలూయా, సాతాను ఓడెను, హల్లెలూయా, క్రీస్తు లేచెను, హల్లెలూయా, మరణాన్ని గెలిచెను, హల్లెలూయా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా, పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయ్యా. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై, విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై, క్రీస్తు లేచెను, హల్లెలూయా, సాతాను ఓడెను, హల్లెలూయా, క్రీస్తు లేచెను, హల్లెలూయా, మరణాన్ని గెలిచెను, హల్లెలూయా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా, లేచినాడయ్యా, మరణపు ముళ్ళు విడిచి లేచినాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరము లేచి నిలబడినట్లయితే 4వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సమ్ నెంబర్ 4, 4వ కీర్తన. అందరము లేచి నిలబడినట్లయితే 4వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మొత్తం దాదాపు 8 వచనాలు దీనిలో ఉన్నాయి. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. అటు విధంగా చివరి వచనమైనటువంటి 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. చాలా వండర్ఫుల్గా రాయబడినటువంటి, దావీదు ద్వారా రాయబడినటువంటి కీర్తన ఈ కీర్తన. కాబట్టి మనమందరం కూడా కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ యొక్క కీర్తన చదువుకుంటూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. 4వ కీర్తన, సామ్ నెంబర్ 4 వర్స్ 1. 4వ కీర్తన మొదటి వచనం ప్రారంభము. నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. వర్స్ నెంబర్ 3, 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకునడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. వర్స్ నెంబర్ 5, 5వ వచనము. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వర్స్ నెంబర్ 7, 7వ వచనము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. చివరి వచనమైనటువంటి 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను
సురక్షితంగా నివసింపజేసేదవు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించి మనం ఇక్కడిలో భద్రపరచును గాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. రండి స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. అందరం కలిసి మన హృదయాలు ప్రభు తట్టు తిప్పుతూ కొద్ది క్షణాలు దేవుని ఆరాధన చేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూద్దాం, ప్రభుకి మన హృదయాలు సమర్పిద్దాం. కొద్ది క్షణాలు దేవుని నామాన్ని మహింపరుస్తూ అందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని ఆరాధన చేద్దాం. మనందరికి కూడా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఈ నామము పైకి ఎందుకు హెచ్చించబడిందంటే తండ్రి యొక్క చిత్తానికి కుమారుడు లోబడి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన దేవుడుగా ఉన్నందుకు దేవుడు అతన్ని అన్ని నామముల కన్నా పై నామముగా ఆయన్ని హెచ్చించాడు. కాబట్టి మనమందరం కలిసి ఈ పాటను పాడుతూ కొద్ది క్షణాలు ప్రభు నామాన్ని మహింపరుస్తూ మన హృదయాల్ని ప్రభుకు సమర్పిద్దాం. అందరం కలిసి ప్రభు తట్టు చూద్దాం. కొద్ది క్షణాలు తలల వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. Stotram, praise the Lord. అన్ని నామముల కన్నా పై నామము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి. థాంక్ యూ లార్డ్. అందరం కలిసి పాడదాం. అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం. యేసుని నామము ఎన్ని తలములకైనా కనపరచిదగినని క్రీస్తు నామము. అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. కన్నపై నామము యేసుని నామము ఎన్ని తలములకైనా కనపరచిదగినని క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచిదగిన క్రీస్తు నామము. పాపముల నుండి మమ్మల్ని విడిపించిండు ఆ యేసు నామము. ఆయన స్తుతిస్తాం. నిత్య నరకాగ్నిల నుంచి రక్షించాడు, నిత్య జీవం అనుగ్రహించాడు. స్తోత్రం. అందరం కలిసి కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూద్దాం. దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి
క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచెదగినది క్రీస్తేసు నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముకు జయమునిచ్చిన జయశీలుడైన యేసు నామము స్తోత్రం సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచెదగినది క్రీస్తేసు నామము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడేదాం జయధ్వజముతో పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేసేదాం స్తోత్రం స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసేదాము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసేదాము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము ఆమేన్ జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అన్ని తరములకైనా క్రీస్తేసు నామము ఆయన సాతానుపై అధికారం ఇచ్చారు కదా ఆయన స్తుతిస్తాం ఆయన నామము శక్తి కలిగిన నామము స్తోత్రం ఆయన జయశీలుడైన నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై
జయమునిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా సంతోషంతో హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచి తగినది క్రీస్తు నామము స్తోత్రం అందరు కలిసి అలాగే మన హృదయాలను ప్రభు తట్టు తిప్పుదాం. దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ జాన్సన్ గారు ముందుకొచ్చి ట్రాన్స్లేషన్ అందిస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ముందుకొచ్చి ట్రాన్స్లేషన్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరం కలిసి ప్రభు తట్టు చూద్దాం. हम सब मिलकर प्रभु की ओर देखेंगे. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్న మనమందరం కూడా परमेश्वर के वचन को सुनने के लिए तैयार हम सभी भी ప్రభు తట్టు చూస్తూ కొద్ది క్షణాలు దేవునికి మన హృదయాలు సమర్పిద్దాం. प्रभु की ओर निहारते हुए हम अपने हृदयों को प्रभु को सौंपेंगे. కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూద్దాం. कुछ क्षण हम प्रभु की ओर देखेंगे. దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. परमेश्वर के वचन के लिए हम अपने हृदयों को तैयार करेंगे. కొద్ది క్షణాలు कुछ क्षण దేవా నాతో మాట్లాడయా. प्रभु हमसे बात करिए. प्रभु నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మార్చబడుతుంది. जब आप हमसे बातें करेंगे तो हमारा जीवन बदल जाएगा. నీవు మాట్లాడితే నాలో ఉన్న చీకటి తొలగిపోతుంది. जब आप हमसे बातें करेंगे तो हमारे अंदर की बुराइयां दूर हो जाएगी. నీవు గద్దించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి దుష్ట శక్తులు తొలగిపోయాయి. जब आप डांटे तो कई प्रकार के दुष्ट सामर्थ्य दुष्ट शक्तियां निकल गई. కాబట్టి అందరం కూడా కలిసి కొద్ది క్షణాలు దేవునికి మన హృదయం సమర్పిద్దాం. इस कारण हम सब मिलकर कुछ क्षण प्रभु को हम अपने हृदयों को सौंपेंगे. కొద్ది క్షణాలు ప్రభు తట్టు చూద్దాం. कुछ क्षण हम प्रभु की ओर देखेंगे. యేసయ్యా మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. प्रभु हम आपकी उपस्थिति में आए हैं. మీ తట్టు చూస్తూ ఉన్నాం ప్రభువా. प्रभु हम आपकी ओर देख रहे हैं. प्रभु మా వైపు మీరు చూడండి. हमारी ओर आप देखिए. प्रभु మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. अब अपने वचन के द्वारा हमसे बोलिए और बात మా कीजिए. హృదయాలను కదిలించండి. हमारे हृदय को स्पर्श करिए. తద్వారా మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ కృప చూపించండి. उसके द्वारा हमारे जीवन में सुधार आने में हमारी सहायता कीजिए. మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. हम आपकी ओर देख रहे हैं. మీరే మాకు సహాయం చేయండి. आप ही हमारी सहायता మీ कीजिए. కృపలో ఎత్తి పట్టుకోండి. आप अपने अनुग्रह में उठाए ఈ रखिए. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించండి. लाइव देखने वाले हर एक व्यक्ति को आप आशीष दीजिए. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును వారికి దయచేయండి. सुनने का कान और समझने का हृदय दीजिए. మీ యొక్క వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా మీరు తయారు చేయండి. आपके वचन के अनुसार चलने वाले बने ऐसा उन्हें सिद्ध कीजिए. అంత మాత్రమే కాదు ప్రభువా, केवल इतना ही नहीं प्रभु, మీరు రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా మీరు తయారు చేయండి. आपके दूसरे आगमन के लिए तैयार होने वाले बच्चों के रूप में इन्हें तैयार कीजिए. అప్పుడు ప్రభువా మేమందరం కూడా కలిసి మీతో పాటు సంతోషించే కృప మాకు దొరుకుతుంది. तब प्रभु हम सब मिलकर बादलों पर आपके साथ आनंद मनाने का अवसर हमें मिलेगा. కాబట్టి మేమందరం మీ వైపు చూస్తున్నాం ప్రభువా. इस कारण हम सब आपकी ओर देख रहे हैं. మీ प्रभु వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని अपने वचन के द्वारा आप हमसे बोलिए और बातें कीजिए. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं पिता. ఆమేన్. आमीन. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम को महिमा मिले. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాతి వందనాలు. प्रभु यीशु मसीह के मधुर नाम में आप सबको प्रभु में यीशु मसीह की ओर से शुभकामनाएं. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా ఈ పునరుద్ధాన దినములో మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా కూడుకోవడం మనకు ఆశీర్వాదకరము. आज के दिन इस सुबह के समय पुनरुत्थान के दिन हम सब मिलकर के इस तरह से मिलना एक खुशी की बात है. మొట్టమొదటిగా మీ అందరికీ
పునరుద్ధాన శుభాకాంక్షలు. सबसे पहले आप सभी लोगों को प्रभु यीशु मसीह के पुनरुत्थान की शुभकामनाएं देते సో हैं। పునరుద్ధానం గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. पुनरुत्थान के बारे में पुराने नियम में कहीं पर भी लिखा हुआ नहीं అంత है। మాత్రమే కాదు కానీ పునరుద్ధానం గురించి లేదా పరలోకం గురించి పాత నిబంధన గ్రంథంలో పరలోకం చేరతారనే మాట ఎక్కడ రాయబడలేదు. पुराने नियम में पुनरुत्थान या स्वर्ग राज्य में प्रवेश करेंगे इस तरह से कहीं पर भी वो लिखा हुआ नहीं है। యేస్కేల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని సైన్యాన్ని లేపాడు. हम देखते हैं एहेजकेल के पुस्तक में कुछ सेनाओं को परमेश्वर ने खड़ा किए। అంతవరకే కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారికి ఒక నిరీక్షణ అంటూ ఏం లేదు. और केवल इतना ही है, लेकिन पुराने नियम के लोगों के लिए कोई एक आशा नहीं थी। కాబట్టి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా పునరుద్ధానము అనే ఒక నిరీక్షణ మనందరికీ కూడా కలిగింది. आज के दिन प्रभु यीशु मसीह के द्वारा हमें एक पुनरुत्थान की आशा उत्पन्न हुई। సో ఈ పునరుద్ధానానికి దాదాపు ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా 7 ఆశీర్వాదాలు కలిగినాయి. प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा हमें 7 आशीषें मिली हैं। అవి జస్ట్ కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. उनमें से कुछ को मैं आपको स्मरण दिलाऊंगा। మొట్టమొదటి దశకి పునరుద్ధానం ద్వారా మనమందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. सबसे सर्वप्रथम पुनरुत्थान के द्वारा हम सब लोग धर्मी बनाए गए। ఏ నీతి మనలో లేదో, हम में कोई भी धार्मिकता नहीं ఏ है, పరిశుద్ధత మనకు లేదో, हमारे अंदर कोई भी पवित्रता नहीं है। కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక గొప్ప విజయం అంటే మనము నీతిమంతులుగా తీర్చబడటమే. और प्रभु यीशु मसीह के द्वारा हमें मिले एक बहुत बड़ी विजय, वो ये है कि हम धर्मी बनाए गए। యేసు క్రీస్తు ప్రభువు వారితో పాటు మనమందరం కూడా విజయాన్ని పొందుకున్నాం. प्रभु यीशु मसीह के द्वारा हम सब विजय को पाए हैं। ఈ మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో మాట రాయబడి ఉంటది. यह वचन पहला कुरिन्थियों 15 अध्याय उसका 58 वचन में लिखा हुआ है। సో 58 వచనం అంటే మన 58వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. यह 58 वचन में लिखा हुआ है पहला कुरिन्थी 15 अध्याय की। యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం ఘన విజయం పొందుకుంటున్నాం. प्रभु यीशु मसीह के द्वारा हम जय को पाए हैं। సో అక్కడ అంతకు ముందు మాటల్లో కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయము 54వ వచనం నుంచి దాదాపు 58వ వచనం వరకు ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటాయి. इसके पहले भी हम देखते हैं कि पहला कुरिन्थी 15 अध्याय उसका 54 वचन से 58 वचन तक ये सारी बातें लिखी हुई సో हैं। ఈ మాటలన్నిటిలో కూడా యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువను జయించి ఆ మరణం నుంచి పునరుద్ధరణై తిరిగి లేచాడని దేవుని యొక్క మాటలు प्रभु చెప్తున్నాయి. यीशु मसीह क्रूस पर मृत्यु को हरा कर वो मृतकों में से जी उठे हैं। అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. और ये पहला कुरिन्थी 15 अध्याय उसके 20 वचन में इस प्रकार से कह रहे हैं, ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. वे एक प्रथम फल के रूप में जी उठे। ఆయనకు ముందు గాని उनके पहले कोई ఆయన తర్వాత గాని या उसके बाद भी कोई మరణం నుంచి తిరిగి లేచిన వాళ్ళు లేరు. मृत्यु को हरा कर जी उठे हुए कोई भी नहीं అంటే है। మానవ రీతిలో ఇక్కడున్న లోకానుసారంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. मैं मनुष्य की रीति पे मैं कह रहा हूँ इस बात को। ఎంతో మంది దేవుళ్ళు అని చెప్పుకున్నారు, దేవతలు అని చెప్పుకున్న వారు కానీ తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. कई लोग मैं कह रहे हैं कि मैं देवी हूँ देवता हूँ ऐसे कहें, लेकिन वे फिर से मृतकों में से जी नहीं उठे। ఈ రోజున క్రైస్తవ సంఘము ఎన్ని విధాలుగా హింసించబడుతున్నప్పటికీ కూడా आज के दिन मसीह कलीसिया कई रीति से सताए जाने के बावजूद भी మనం చాలా గర్వంగా అతిశయంగా సంతోషంగా మనం ముందుకు కొనసాగుతున్నాం. हम पहले बड़े गर्व के साथ आनंद खुशी के साथ हम आगे ही बढ़ते जा रहे हैं। ఎందుకో తెలుసా? क्यों आपको मालूम है? ఎందుకంటే మనము క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు బలాన్ని చేకూర్చింది. क्योंकि प्रभु यीशु मसीह के पुनरुत्थान हमें सामर्थ्य देता है। సో ఆయన యొక్క పునరుద్ధానము మనందరికి కూడా బలాన్ని ఇచ్చిన కారణాన మనము నీతిమంతులుగా తీర్చబడిన కారణాన మనం ధైర్యం కలిగి ముందుకు కొనసాగుతున్నాం. क्योंकि प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा जो सामर्थ्य हमें मिली है उससे हम हिम्मत के साथ आगे बढ़ते जा रहे हैं। సంఘములో ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, कलीसिया में चाहे कितने भी दुख आए, तकलीफ आए, कष्ट आए, మనం ధైర్యం కలిగి ముందుకు కొనసాగుతున్నాం. फिर भी हम बड़े हौसले के साथ आगे बढ़ रहे हैं। పరిచర్యకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. सेविकाई में कई रुकावटें आई। దేవుని యొక్క సువార్త ప్రకటింపబడకుండా ఉండడం కోసం అనేక మంది ఆటంకపరిచారు. परमेश्वर के सुसमाचार के प्रचार के लिए कई लोग रुकावट डाले, కానీ అవన్నీ కూడా దేవుని యొక్క సువార్తను ఆపలేకపోయినాయి. लेकिन वो सब भी परमेश्वर के सुसमाचार को रोक नहीं पाया। ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఉంచారు. वो ये मर जाने के बाद उन्हें समाधि में
में रखे ఆ సమాధిలో 3వ దినాన ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. और वे उस समाधि से तीसरे दिन पुनरुत्थान होकर जीवित సో हुए। ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే కాగా ఎవరైనా క్రీస్తును అంటే ఎవరైతే క్రీస్తులోకి వస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడతారు. इसलिए प्रभु ये कह रहे हैं जो कोई मसीह में आएंगे वे सब धर्मी बनाए जाएंगे। రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో మాట రాయబడి ఉంది. रोमियो की पत्री 5 अध्याय उसका पहला वचन में यह बात लिखा हुआ है। యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం प्रभु यीशु मसीह के द्वारा हम धर्मी बनाए गए। కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభు తర చూద్దాం. इस कारण आज सुबह के समय में हम सब प्रभु की ओर देखेंगे। మొట్టమొదటి కలిగిన మేలు ఏంటంటే నీతిమంతులుగా మనం తీర్చబడుట. सबसे पहली भलाई जो हमारे जीवन में हुई है वो ये है कि हम धर्मी बनाए गए। మన శాపము నుంచి మన యొక్క పాపము నుంచి విడుదల కలిగి నీతిమంతులుగా ఆయన వలె మనం మళ్ళా తిరిగి మార్చబడడానికి దేవుడు కృప చూపించాడు. हम अपने शाप से पाप से बदल कर धर्मी बनाए गए। हम प्रभु के जैसे बनने का अवसर हमें उन्होंने दिए। రెండవ మేలు ఏంటంటే दूसरी भलाई क्या है कहने से జీవముతో కూడిన ఒక నిరీక్షణ కలిగింది. एक जीवित आशा वे हमें दिए हैं। ఈ నిరీక్షణ ఎట్లా నిరీక్షణ కలిగింది? ये आशा हमें कैसे मिली है? మనం ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తామని ఇంతకు ముందు అంతా కూడా భయం కలిగి ఉండేవాళ్ళు. इसके पहले हम सोचते थे मर जाने के बाद हमारा क्या होगा। అప్పుడు ఈవెన్ తెస్సలోనికీ సంఘంలో కూడా అదే సమస్య వచ్చింది. यही बात తెస్సలోనికీ की कलीसिया में भी उत्पन्न हुई थी। చనిపోతే మన జీవితం ఏమైపోతుందని వాళ్ళకి డౌట్ వచ్చింది. वे कहते थे मर जाने के बाद हमारे जीवन का क्या होगा। అందుకని అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తాడు. इस कारण प्रेरित पौलुस पहला తెస్సలోనికీయులకు 4 अध्याय उसका 13 वचन में एक बात कहते हैं, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించుచుట నాకు ఇష్టం లేదు అంటాడు. अन्य लोगों के समान आप एक निराशा ना हो और दुखी ना हो, ऐसा मैं नहीं चाहता। నిరీక్షణ అంటే ఒక ధైర్యము, ఒక ఎదురు చూపు అన్నమాట. అంటే నాకు ఇప్పుడు శ్రమ పడినా కూడా రేపటి దినాన నేను విడిపించబడతానన్న ఒక ఎదురు చూపు. एक आशा इंतजार का अर्थ यह है कि आज मैं तकलीफें उठाऊं फिर भी लेकिन बाद में मुझे आनंद मिलेगा। ఒక ఎదురు చూపు, एक इंतजार, ఎన్ని కష్టాలు పడినా రేపటి దినాన నాకు విజయం వస్తుందని ఒక ఎదురు చూపు. चाहे मैं कितना भी दुख उठाऊं लेकिन कल के दिन मेरे लिए विजय है, उस बात का इंतजार। సో జీవముతో కూడినటువంటి నిరీక్షణ ప్రజలందరూ కూడా కలిగింది. एक जीवित धन्य आशा लोगों को मिली है। సో ఈ పునరుద్ధానం గురించి నేను దాని వివరాలన్నీ కూడా నేను చెప్తాను. కానీ పునరుద్ధానము ద్వారా కలిగిన మేలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. मैं पुनरुत्थान के बारे में और आपको फिर बाद में विस्तार से बताऊंगा, लेकिन पुनरुत्थान के द्वारा हमें जो भलाई मिली है मैं आज उसके बारे में आपसे बात कर रहा हूँ। సో క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు ఒక గొప్ప నిరీక్షణ తీసుకొచ్చింది. प्रभु यीशु मसीह का पुनरुत्थान हमारे लिए एक बहुत बड़ी धन्य आशा को लाया है। మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మాట రాయబడి ఉంది. पहला पत्रस पहला अध्याय उसका 4था वचन में यह लिखा हुआ है, 3వ దశకి और तीसरी बात यदि हम మరణం बताएं, నుంచి విడిపించబడ్డాం. और मृत्यु से हम छुड़ाए गए हैं। మరణం నుంచి అంటే మరణ భయం, పాపం ద్వారా మరణం అనేది ఈ లోకంలోకి వచ్చింది. क्योंकि मृत्यु का भय अर्थात पाप के द्वारा इस जगत में मृत्यु आया है। పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? पाप की मजदूरी क्या है? మరణం. मृत्यु। మనము పని చేస్తే శాలరీ ఎట దొరుకుతుందో, పాపం చేస్తే శాలరీ దొరికినట్టుగానే ఈ మరణం దొరుకుతుంది. जैसे हम कार्य करते हैं तो हमें वेतन मिलता है, वैसे हम पाप करते हैं तो हमें वो मजदूरी के रूप में मृत्यु मिलती है। రెండు రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి. 2 प्रकार की मृत्यु है। ఒకటి శారీరకమైనటువంటి మరణము, एक శారీरिक मृत्यु, రెండవ దశకి ఆత్మీయమైనటువంటి మరణము. दूसरी आत्मिक मृत्यु। సో ఎవరైతే శరీరంలో ఉన్నప్పుడే వారి యొక్క పాపము విషయము చనిపోతారో వారికి ఆత్మ విషయంలో రెండోసారి మరణం లేదు. जो व्यक्ति शारीरिक रूप में पाप के लिए मर जाते हैं उनके लिए आत्मिक मृत्यु नहीं है। ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. क्योंकि प्रभु यीशु मसीह मृत्यु को हराकर वे जी उठे। పునరుద్ధానము జీవమును నేనే అని అంటున్నాడు. प्रभु ने कहा पुनरुत्थान और जीवन मैं ही हूँ। ఆయన యందు ఎవరు ఉన్నా కూడా వారు చనిపోయినను తిరిగి లేపబడతారని రాయబడి ఉంది. सो यदि कोई मसीह में तो वे मर भी जाए तो भी जी उठेंगे। సో మూడవ ఆశీర్వాదం ఏంటంటే మరణములో నుండి విడిపించబడ్డాం. और तीसरा आशीर्वाद क्या है कहने से हम मृत्यु से छुड़ाए गए हैं। భయములో నుంచి విడిపించబడ్డాం. हम भय से छुड़ाए गए हैं। శాపములో నుంచి విడిపించబడ్డాం. हम श्राप से छुड़ाए गए हैं। ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడి ఉంది. यह बात इब्रानियों की पुस्तक 2रा अध्याय 14 और 15 वचन में लिखा हुआ है। 4వ మాట, और चौथी आशीष, శక్తివంతమైనటువంటి స్వార్థ మనకు అందించబడింది. सामर्थ्य सुसमाचार हमें दिया गया है। దేవుని యొక్క వర్తమానము
సువార్తమానము మనకు అందించబడింది. परमेश्वर का सुसमाचार हमें दिया गया है. ఈ వాక్యము లేదా ఈ యొక్క సువార్త మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించింది. ये वचन, ये सुसमाचार हमें अंधकार से छुड़ाकर वे ज्योति में लेकर के आता है. ఎందుకో తెలుసా? దేవుని యొద్ద యాజకులుగాను రాజులుగాను మనం నిలబడడానికి. क्योंकि या इसलिए किया गया कि हम परमेश्वर के सम्मुख एक याजक और एक राजा के रूप में खड़े रहे. సో ఇటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి స్వార్థ దేవుని యొక్క పునరుద్ధానం ద్వారా మనకు అందించబడింది. इतनी बड़ी सामर्थ्य सुसमाचार प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा हमें दिया गया है. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ వెళ్ళిపోయి దాక్కున్నారు. प्रभु यीशु मसीह के मृत्यु के बाद सारे चेले डर के मारे जाकर के छुप गए. సో ఎప్పుడైతే ఈ సువార్తమానం ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడని సువార్తమానం అందిందో వాళ్ళలో ధైర్యం వచ్చేసింది. जब उन्होंने इसका सुसमाचार मिला कि प्रभु यीशु मसीह पुनरुत्थान होकर के जी उठे, तब उन्हें एक हौसला, हिम्मत मिला. ఆయన వచ్చి వారి మీద ఊది మీరు శాంతిని పొందుకోమనగానే వారు శాంతిని సమాధానాన్ని వారు పొందుకున్నారు. जैसे प्रभु यीशु मसीह पुनरुत्थान होने के बाद वे उनसे मिले, तब उन्होंने फूंक कर उनसे कहा तुम्हें शांति मिले. तब उन्हें शांति और आनंद मिला. ఐదవదిగా వచ్చేసరికి और पांचवें आशीष को देखे तो దత్తపుత్రులుగా మనం స్వీకరించబడ్డాం. हमें लेपालक पुत्र के रूप में स्वीकार किया गया. ఇక మీదట నుంచి నువ్వు వేరే వాడివి కాదు. अब से आप अलग व्यक्ति नहीं है. ఈ రోజు నుంచి నీవు నా కుమారుడు అంటున్నాడు. प्रभु कहते हैं आज के दिन से तू मेरा बेटा है. ఒకవేళ నీవు నా కుమారుడు అయితే यदि तू मेरा बेटा है तो నా రాజ్యానికి వారసుడివి. हम मेरे राज्य का वारिस बनोगे. చూడండి ఎంత గొప్ప అవకాశం దొరికింది. देखिए कितने बड़े आशीष मिला है. యేసయ్య దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా నీకు లేదు. प्रभु यीशु मसीह के पास जाने का अवसर भी आपके पास नहीं है. లేకపోతే మనకు లేదు. और ऐसा हम नहीं था हमारे लिए. కానీ लेकिन యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానము, प्रभु यीशु मसीह का पुनरुत्थान, మరలా ఆయనలోకి వెళ్ళి ఆయనతో పాటు ఆయన చేయి పట్టుకుని నడిచేటువంటి గొప్ప అవకాశం మనకు అనుగ్రహించబడింది. फिर से उनके साथ सहभागिता रखते हुए उनके साथ हाथ पकड़कर चलने का सौभाग्य हमें दिया गया है. ఇక మీద నుంచి పరాయి వాళ్ళం కాదు. ఇక మీద నుంచి సొంత ఆయన కుమారులుగా మనం పిలువబడ్డాం. अब से हम पराये व्यक्ति नहीं है, परंतु उनके पुत्र के रूप में हम बुलाए गए ఇక हैं. మీద నుంచి ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. अब से हम उनके बच्चे के रूप में बुलाए जाएंगे. ఆయన బిడ్డలమైతే ఆయన రాజ్యానికి వారసులమే. जब हम उनके बच्चे हैं तो उनके राज्य के वारिस भी हैं. అది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం రాయబడి ఉంది. यह बात गलातियों की पुस्तक 4 अध्याय उसका 7वें वचन में लिखा हुआ है. ఆరోదిగా వచ్చేసరికి సహోదరుల మధ్య నూతన బంధం ఒకటి ఏర్పడిపోయింది. हम देखते हैं कि 6वीं आशीष भाइयों के बीच में एक नया सहभागिता उत्पन्न हुआ है. సో ఇక మీద నుంచి అంటే మనము ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ब्रदर इन क्राइस्ट అని అంటాం మనం. हम चाहे इसके बाद से हम देखते हैं, चाहे वे अमेरिका में रहे या ऑस्ट्रेलिया में रहे, हम मसीह में एक भाई कहलाते हैं. సో ఎక్కడ వేరే వాళ్ళు ఎక్కడున్నా సరే క్రీస్తులో మనమందరం ఒకటే అని కాబట్టి వాళ్ళు ఎవరు తెలియని వ్యక్తులు వచ్చినా యేసయ్య పేరు చెప్పగానే వెంటనే మనం రిసీవ్ చేసుకుంటాం. इसके बाद हम देखते हैं कि कोई भी अनजान व्यक्ति क्यों ना हो, जब वे मसीह का नाम लेते हैं तो हम सब उसे एक भाई के रूप में स्वीकार करते हैं. ఎందుకని మనమందరం కూడా ఒకటే శరీరమై ఉన్నాం. क्योंकि हम सब एक शरीर मसीह में एक हैं. ఈ బంధాన్ని దేవుడు ఇచ్చాడు. यह संबंध प्रभु ने दिए हैं. ఆయన యొక్క పునరుద్ధానము మరొక బంధాన్ని కలుగు చేసింది. उनका पुनरुत्थान एक नए संबंध को स्थापित किया है. సో ఆత్మ కలిగించు ఆ బంధమును మనం కలిగి ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తా ఉంది. या एफेसियों की पत्री उसका 4था वचन में लिखा है कि हम उसके साथ एक संबंध सहभागिता भाइयों में आपस में रहे. ఆత్మ కలిగించు ఐక్యత అని చెప్తబడతా ఉంది. यह पवित्र आत्मा की ओर से मिलने वाली एक सहभागिता है. సో 7వ మాట వచ్చేసరికి और 7वीं आशीष को हम देखें तो దేవుని మహిమను మనం పొందుకున్నాం. परमेश्वर की महिमा को हम पाए हैं. ఒకప్పుడు దేవుని మహిమను పాపము ద్వారా కోల్పోయాం. एक समय पाप के द्वारा परमेश्वर की उस महिमा को हम खो दिए కానీ थे. ఇప్పుడు మరలా ఆ మహిమను మనం పొందుకున్నాం. अभी हम फिर से उस महिमा को वापस पा लिए అది हैं. కేవలం దేవుని యొక్క పునరుద్ధాన ద్వారా మాత్రమే జరిగింది. यह मात्र केवल प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा हमें मिला है. పునరుద్ధానమును జీవము నేనే అంటున్నాడు. प्रभु कहते हैं पुनरुत्थान और जीवन मैं ही हूँ. సో ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన మీద ఆయన ఆశ్రయించిన బిడ్డలకు
అనేకమైన మేలులు అంటే ఏడు మేలులు 7 ఆశీర్వాదాలు మనం ఇప్పటివరకు గమనించాం. प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा उनके लोगों में कई भलाई है, लेकिन आज हम देखते हैं 7 भलाई 7 आशीष को हम देख रहे हैं. ఈ లోకంలో ఉన్నంతసేపు ఈ 7 ఆశీర్వాదాలు మనకు దొరికినాయి. जब तक हम इस दुनिया में तब तक हमें ये 7 आशीषें मिली हैं. అంత మాత్రమే కాదు కానీ केवल इतना ही नहीं, ప్రభువుతో పాటు ఉండే కృప మనకు దొరికింది. प्रभु के साथ रहने का वो अनुग्रह हमें मिला है. దేవుని మహిమను ముఖాముఖిగా చూసే కృప మనకు అనుగ్రహించబడింది. परमेश्वर के महिमा को हम आमने सामने देखने का सौभाग्य में मिला है. కానీ लेकिन ఇన్ని పొందుకోబోతున్నాం కదా, हम इतने सारी चीजों को पाने जा रहे हैं ना, మరి దానికోసం ఎంత పే చేయాలా? उसके लिए हमें क्या कीमत चुकाना है? ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కదా, इतने आशीषों को हम पाए हैं ना. ఈ లోక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. केवल इतना इस दुनिया का ही नहीं, परंतु स्वर्गीय आशीषें भी हमें मिली है. యేసు క్రీస్తు ప్రభువు వారు పునరుద్ధరణ తిరిగి లేవటం వలన, प्रभु यीशु मसीह पुनरुत्थान के द्वारा, जीवने के द्वारा ఆయన దేవుని కుమారుడని తెలియపరచబడింది. वे परमेश्वर के पुत्र हैं, इस बात का पता चला. ఒక రోజున ఈ రోజున మనం చావు గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. अब हमें मृत्यु से डरने की आवश्यकता नहीं है, ఎందుకంటే మనకు కూడా అటువంటి పునరుద్ధానం కలుగుతుందని మనకు ఒక నిరీక్షణ ఉంది. क्योंकि हमें भी वैसा पुनरुत्थान मिलेगा, ऐसा एक आशा है. మనం దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. हमें किसी के लिए डर, किसी बात से डरने की आवश्यकता नहीं है. క్రైస్తవులుగా మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. एक मसीह के रूप में हमें किसी बात की चिंता करने की आवश्यकता नहीं है. క్రైస్తవులుగా దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. एक मसीह के रूप में किसी चीज से डरने की आवश्यकता नहीं है. యేసయ్య ఇంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడండి. प्रभु यीशु मसीह इतने धन्य आशा हमें दी మరి है. పొందుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. आप इसे पाने के लिए कुछ तो करना चाहिए, करना पड़ेगा. యేసు క్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడుగాను, తర్వాత పరలోక రాజ్యంలో లేకపోతే భూమి మీద గాని ఉన్నతమైన స్థానంలో అన్ని నామముల కంటే పై నామంలో హెచ్చించబడగల కారణం ఏంటి? प्रभु यीशु मसीह परमेश्वर का पुत्र कहलाने और इस दुनिया में हम देखते हैं और सारे नामों में ऊंचा नाम उठाए जाने का कारण क्या है? ఆయన అంత గొప్ప స్థానంలో ఉండగల కారణం ఏంటి? उतने उन्नत स्थान पे उनके रहने का कारण क्या है? ఆయన దేవుని కుమారుడని ఇవన్నీ ఆయనకు దొరకలేదు. यह परमेश्वर का पुत्र होने की वजह से ये सारी चीजें नहीं मिली ఈ है. లోకంలో ఉన్నంతసేపు 100% మనిషిగా జీవించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి ఇప్పుడు ప్రభువుతో పాటు ఆ సింహాసనం మీద, ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. हम देखते हैं इस दुनिया में 100% मनुष्य के रूप में जीते हुए पिता परमेश्वर की इच्छा को पूरी करते हुए मृत्यु को हराकर जी उठे और पिता परमेश्वर के दाहिने और सिंहासन पर आज वर्तमान में बैठे हुए हैं. కాబట్టి ఈ పునరుద్ధానంలో మనం కూడా పాలు పంపులు పొందాలంటే, इस पुनरुत्थान में हम भी सहभागिता पाने के लिए ఆయన మన కొరకు ఏం చేశాడో తెలుసుకొని वे हमारे लिए क्या किया इस बात को जानते हुए వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. वचन के अनुसार हम अपने जीवन को जीना है. ఇప్పుడు ఈ పునరుద్ధానంలో 2 పునరుద్ధానాలు మనకు కనపడతాయి. हम इस पुनरुत्थान में 2 तरह के पुनरुत्थान को देखेंगे. మొదటి పునరుద్ధానము జీవ పునరుద్ధానము, पहला पुनरुत्थान जीवन का पुनरुत्थान, రెండవ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానము. दूसरा पुनरुत्थान न्याय का पुनरुत्थान. నీవు ఏ పునరుద్ధానంలో ఉండాలని కోరుకున్నావో నువ్వే ఆలోచించుకో. आप कौन से पुनरुत्थान में रहना चाहते हैं वो आप स्वयं सोचिए. కొన్నిసార్లు మనం అంటాం కదా, దేవుడు మనం ఏమి చేయకుండా, కొన్నిసార్లు మనం అంటాం కదా, అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టేశాడు. देखिए कई बार हम कहते हैं कि बिना कुछ किए, कई बार उदाहरण हम देते हैं केले को छिलके को निकाल कर मुंह में खिलाने के जैसा. సో అట్టిపండు తినిపించినట్టుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా మార్చి దాదాపు 7 ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు ఆయన. देखिए जैसे केले को छिलका निकाल कर खिलाते हैं, उस तरह से प्रभु यीशु मसीह के पुनरुत्थान के द्वारा हमें उसी रूप से करीब 7 आशीषें हमें दिया गया है. ఆయన్ని చేరుకునే వారందరూ కూడా ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారు. जितने लोग उनको अंगीकार करते हैं उन सबको ये आशीष मिलेंगे. ఒకవేళ ఆయన్ని చేరుకున్న తర్వాత కూడా ఆయన వలె జీవించలేదు అనుకోండి, यदि उनको ग्रहण करने के बाद भी उनके इच्छा के अनुसार जीवन नहीं जी रहे हैं तो 2 పునరుద్ధానాల గురించి నేను చెప్పాను. मैं भी 2 पुनरुत्थान के बारे में आपको बताया జీవ हूँ. పునరుద్ధానం అంటే తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు లేపబడటము. हम जीवन का पुनरुत्थान अर्थात परमेश्वर के पास उठा लिया जाना, రెండవ దశకి దేవుని యొక్క తీర్పుకి ఎదురు చూడటమే. और दूसरा परमेश्वर के न्याय में हमें खड़े रहना సో है. ఎప్పుడు కూడా నీ ఎదుట 2 మార్గాలు సిద్ధపరచబడి ఉన్నాయి. हमेशा आप देखिए इस बात का गौर कीजिए, आपके सामने 2 मार्ग रहते ఆ हैं. మార్గాల్లో ఏదో ఒక మార్గం నువ్వు ఎంచుకోవాలి. उन दोनों मार्गों में किसी एक मार्ग को आपको चुनना है. 2 వైపులు కాళ్ళు పెడతారంటే కుదరదు. दोनों मार्ग में मैं पैर रखूंगा ऐसा संभव नहीं है. ఎప్పుడు కూడా ఒకదాన్ని ఎంచుకొని సరైన మార్గంలో మనం నడవాలి. कभी भी हम एक सही मार्ग को चुनकर उसमें चलना है. నేను చాలా సార్లు చెప్పాను, मैं कई
कई बार बता चुका దేవుడు हूँ, ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. परमेश्वर कभी भी किसी को जबरदस्ती नहीं करते हैं। ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. एक चौड़ा मार्ग है, एक सकरा मार्ग है। ఇరుకు మార్గము కష్టాల్లో కూడా నువ్వు వెళ్ళినప్పటికి కూడా తుట్టుతుదికి అది యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. सकरा मार्ग में यदि आप चलेंगे भी तो हम देखेंगे कि आप अंत में प्रभु के पास पहुंचेंगे। రెండవది విశాలమైన మార్గం ఉంది. పాపం చేసినప్పుడు చాలా సంతోషంగా ఈ లోకం అంతా కూడా మనకి మనతో పాటు సమ్మతిస్తుంది. देखिए दूसरा मार्ग चौड़ा मार्ग है, जिसमें आप चलते हुए आप पाप करेंगे तो आपके साथ सारा दुनिया भी खुश होगा। కానీ ప్రభువుతో పాటు నువ్వు ఉన్నప్పుడు నీకు అందరూ వ్యతిరేకంగా మారిపోతారు. जब आप प्रभु के साथ रहेंगे सब लोग आपके विरोधी बन जाएंगे। లోకానుసారంగా జీవించినప్పుడు లోకం మీ మాట వింటది. जब आप सांसारिक रीति से जीवन जिएंगे तो संसार आपकी बात को सुनेगा। కాబట్టి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, कई बार हमें कैसा ऐसा लगता है मानो అరే టీకేనా అందరితో పాటు కలిసిపోతే పోద్ది, ఎందుకు अरे सब लोग के साथ चलने से ही खुशी आनंद है, चलो इसी में चले। నాకు ఎందుకు వచ్చిన గోల, क्यों मैं अपने आप में ऐसा मुसीबत में डालूं? అనవసరంగా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలా, क्यों उनके विरोध में मैं बात करूं? అనవసరంగా ఎదుటి వ్యక్తిని ఎందుకు ఖండించాలా, व्यर्थ में सामने वाले व्यक्ति को क्यों खंडन करूं? అనవసరంగా వాడు తప్పు చేస్తుంది మనకెందుకులే, और वे गलत कर रहे हैं तो उससे हमें क्या लेना देना? మనం సమ్మతిస్తే అదే వెళ్ళిపోతుంది हम उसकी सहमति दे दें तो बस खत्म, అని మనం అనుకుంటాం. ऐसा सोचते हैं हम। సత్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. सत्य के लिए जब आप खड़े रहेंगे मुसीबत और दुख का सामना करना पड़ेगा, కానీ ఆ సత్యము నేను స్వతంత్రులుగా చేస్తుంది. लेकिन वो सत्य आपको स्वतंत्र करेगा। రెండవదిగా వచ్చేసరికి పాపం చేస్తున్నప్పుడు సంతోషంగానే ఉంటది. दूसरी बात, पाप करने से आपको आनंद तो मिलेगा ఈ ही। లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నీకు మంచిగా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. जब सांसारिक रीति से आप जिएंगे खुशी आनंद से आप आगे बढ़ते तो जाएंगे, కానీ తుదికి దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడు కావాల్సి వస్తుంది. अंत में आपको परमेश्वर के क्रोध का सामना करना మీ पड़ेगा। దగ్గర బైబిల్ ఉన్నట్లయితే यदि आपके पास बाइबल है तो ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 30వ అధ్యాయము उसका 30 अध्याय 19-20 వచనాలు ఒకసారి उसका గమనించండి. 19 और 20 वचन आप देखेंगे। ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 30వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 30 अध्याय और उसका 19 और 20 वचन को आप देखेंगे। నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20వ వచనంలో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనుడి అని అంటున్నాడు. यहाँ पे लिखा हुआ है, आज मैं आकाश और पृथ्वी दोनों को तुम्हारे सामने इस बात की साक्षी बनाता हूं कि मैंने जीवन और मरण, आशीष और श्राप को तुम्हारे आगे रखा है, इसलिए कि तू जीवन ही को अपना ले कि तू और तेरा वंश दोनों जीवित रहे। इसलिए अपने परमेश्वर यहोवा से प्रेम करो और उसकी बात मानो और उससे लिपटे रहो, क्योंकि तेरा जीवन और जीवन काल यही है। और ऐसे करने से जिस देश को यहोवा ने अब्राहम, इसहाक और याकूब तेरे पूर्वजों को देने की शपथ खाई थी, उस देश में तू बसा रहेगा। దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, परमेश्वर यहाँ पे क्या कह रहे हैं? జీవము మరణము నీ ఎదుట పెట్టబడి ఉన్నాయి. जीवन और मरण दोनों तुम्हारे सामने रखा हुआ है। ఆశీర్వాదము శాపము నీ ఎదుట పెట్టబడి ఉన్నాయి. आशीष और श्राप दोनों आपके सामने रखा हुआ ఈ है। రెండింటికి నువ్వే విధంగా నడవాలనో భూమి ఆకాశములు సాక్షిగా నిలబడ్డాయి. इन दोनों में आप क्या चुनते हैं? इसके लिए आकाश और पृथ्वी दोनों गवाह हैं। నీవు నీ దేశములో సంతోషంగా జీవించాలి అని అంటే, आप अपने देश में खुशी के साथ रहने के लिए, నీవు దేవుని ద్వారా దీర్ఘాయుష కాలాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే, यदि आप परमेश्वर के द्वारा दीर्घ आयु को चाहते हैं तो రానున్న దినాల్లో జీవ పునరుద్ధానము నాకు కలగాలని నువ్వు కోరుకుంటే, आने वाले दिन में जीवन का पुनरुत्थान यदि आप चाहते हैं तो ఆయనను హత్తుకొని జీవించాలి. उनसे लिपट कर हमें जीवन को जीना है। ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడగలము. केवल उनके द्वारा ही हम धर्मी मनाए जाएंगे। ఆయన ద్వారా మాత్రమే మనం ఈ ఆశీర్వాదాలు పొందుకోగలము. उनके द्वारा ही केवल हम इस आशीष को पा सकेंगे। ఆయన లేకుండా నువ్వేం పొందుకోలేవు.
చేసుకోలేవు. उनके द्वारा बिना आप कुछ नहीं कर पाएंगे. కాబట్టి ఇక్కడ చెప్పిన మాటలో రెండు మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. इस कारण यहाँ पर जो बताए गए उसके अनुसार आपके सामने दो मार्ग हैं. నీవేది కావాలో చూస్ చేసుకో. आप क्या चाहते हैं उसको चुन लीजिए. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఏం చేశాడో నేను మీకు తెలియపరుస్తాను. सबसे पहले प्रभु यीशु मसीह क्या कहे हैं उस बात को मैं आपको बताना चाहता हूँ. సో మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి గమనించండి. यदि आपके पास बाइबल है तो उत्पत्ति 3रा अध्याय उसका 24 वचन को निकालिए. 3వ అధ్యాయం 24వ వచనంలో 3रा अध्याय उसका 24 वचन में అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటను తీర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టెను అని రాయబడి ఉంది. इसलिए आदम को उसने निकाल दिया और जीवन के वृक्ष के मार्ग का पहरा देने के लिए अदन की वाटिका के पूर्व की ओर करूबों को और चारों ओर घूमने वाले ज्वाला में तलवार को भी नियुक्त कर दिया. సో ఖడ్గజ్వాలలను ఆ జీవ వృక్ష ఫలమును తినకుండా పెట్టేశాడు. देखिए यहाँ तलवारों को इसमें पहरा रखे हैं कि वो जीवन के मार्ग में ना जा पाए. సో ఎవరైతే జీవ పునరుద్ధానం కొరకు లేదా క్రీస్తుకు అంటుకట్టుబడి జీవిస్తారో जो लोग जीवन के पुनरुत्थान के लिए प्रभु के साथ लिपटते हुए अपने जीवन को जीते हैं వారు జీవ వృక్ష ఫలాలు తినడానికి అవకాశం ఉంది. उन्हें जीवन के वृक्ष का फल खाने का अवसर मिलेगा. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంది. यही बात प्रकाशित हुआ कि 22 अध्याय उसका पहला वचन में लिखा है. అక్కడ అన్ని మాటలు కూడా అవే రాయబడి ఉంటాయి. జీవ వృక్ష ఫలములు మరలా నిన్ను భుజింపునిత్తురు అంటాడు. वहां पर ये जीवन के वृक्ष के बारे में पूरा लिखा है कि मैं जीवन के पेड़ का फल खाने दूंगा. ఎవరిలో ఉంటే వస్తాయి? यह किसमें किनको मिलेगा? యేసయ్యలో ఉంటే వస్తాయి. वे जो प्रभु में रहेंगे उन्हें यह सौभाग्य मिलेगा. ఏం చేశాడు ఆయన? प्रभु यीशु मसीह क्या करे? ఇప్పుడు ఖడ్గాన్ని పెట్టారు చూసారా? यहाँ देखे तलवारों को रखे हैं ఆ ना. ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఖడ్గం ఎక్కడి నుంచి వచ్చింది? वो तलवार कहाँ से आया? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము. वो परमेश्वर का क्रोध है. ఎందుకంటే అవ్వ ఆదాం పాపం చేయగానే నువ్వు ఇక మీద నుంచి నాతో నీకు పాలు లేదు. अभी पाप आदम वो पाप करने के बाद उन्हें ये सौभाग्य उनसे दूर कर दिया गया. ఈ జీవ వృక్ష ఫలాలు తినడానికి వీలు లేదు. अब ये जीवन के वृक्ष को फल खाने का तुम्हें अवसर नहीं मिलेगा. ఎవరైనా సరే ఒకవేళ ఆ జీవ వృక్ష ఫలాల దగ్గరికి వెళ్ళాలని చూస్తే यदि कोई भी उस जीवन वृक्ष के पास यदि जाने के लिए चाहेगा ఆ तो ఖడ్గము ద్వారా చంపబడతారు. वो तलवार के द्वारा मार डाले जाएंगे. అయితే इसलिए ఆ దేవుని యొక్క ఉగ్రతని, उस परमेश्वर के क्रोध को, ఆ ఖడ్గజాలను, उस तलवार का, ఆ ఖడ్గము యేసయ్య మీద పడింది. वो तलवार प्रभु यीशु मसीह पर गिरा. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, ఆ యొక్క కత్తి, ఆ యొక్క మరణపు ఆ యొక్క ముళ్ళు ఆయన మీద పడింది. ఆయన మీద यहाँ देख रहे हैं परमेश्वर का क्रोध, परमेश्वर की तलवार, परमेश्वर का न्याय उस प्रभु यीशु मसीह पर आया. సో అందుకనే ఆయనలో ఉంటే మనకు విడుదల. इसलिए जब हम प्रभु यीशु मसीह में रहेंगे तब हमें छुटकारा मिलेगा. ఆయన రెండు విధాలుగా మన పాపాలని మనల్ని రక్షించాడు. वे दो तरह से हमें उद्धार दिए हैं. ఒకటి, पहला మన పాపములు, మనం చేసిన పాపములన్నిటిని కూడా ఆయన వాటన్నిటి నుంచి కూడా రక్షించాడు. वे जितने पाप हम किए हैं वो सब पापों से वे हमें बचाए हैं. ఎలా రక్షించాడు తెలుసా? कैसे हमें बचाए मालूम? కలువరి శిలువ మీద ఆయన ప్రాణ త్యాగం చేసి वे क्रूस पर अपने प्राणों को देकर, ఆయన రక్తాన్ని చిందించి अपने लहू को बहाकर మన పాపములకు విమోచన కలుగు చేశాడు. हमारे पापों के लिए उन्होंने छुटकारा दिए हैं. రెండోదరికి और दूसरी बात, మన ప్రాచీన స్వభావమును విడిపించాడు. दूसरा हमारा पुराना स्वभाव से हमें छुटकारा दिए हैं. సో ప్రాచీన స్వభావాన్ని ఎలా విడిపించాడు? पुराने स्वभाव को वे कैसे छुटकारा दिए हैं? ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువకు మేకులు కొట్టే చూసారా? ఆ మేకులు కొట్టి మన ప్రాచీన స్వభావం నుంచి దేవుడు విడిపించాడు. वो हमारा पुराना मनुष्य, पुराना स्वभाव को प्रभु यीशु मसीह अपने हाथों पांव को वो क्रूस पर कीलों के जड़ने के द्वारा उससे हमें छुटकारा दिए हैं. ఈ మాట రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. यह बात रोमियो की पत्री उसका 6वां अध्याय 6वें वचन में लिखा हुआ है. సో మీకు ఆ మాట చూసినప్పుడు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. जब आप इस वचन को पढ़ेंगे तो आपको स्पष्ट रीति से समझ में आएगा. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. रोमियो की पत्री 6 अध्याय उसका 6वां वचन. ఏలయనగా ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆ ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము. 6వ వచనం చూడండి. ఏమనగా మనం ఇంకను పాపములకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును
ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అని అంటున్నాడు. यहाँ हम देखेंगे 5वें वचन से पढ़ेंगे, क्योंकि यदि हम उसकी मृत्यु की समानता में उसके साथ जुट गए तो निश्चय उसके जी उठने की समानता में भी जुट जाएंगे। हम जानते हैं हमारा पुराना मनुष्य उनके साथ क्रूस पर चढ़ा गया ताकि पाप का शरीर व्यर्थ हो जाए और हम आगे को पाप के दासत्व में ना रहे। సో ఇక మీదట మన ప్రాచీన స్వభావం లేదు. इस कारण हमारा पुराना मनुष्य तो अब नहीं है। ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొక్క నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. हम पुराने मनुष्यत्व को छोड़कर मसीह में नए मनुष्यत्व को पहन लेना है। ఈ రోజు కూడా అనేక మంది రక్షించబడ్డామని చెప్తారు. आज के दिन भी अनेक लोग कहते हैं कि हम उद्धार पाए हैं, కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు నీ కోసం ఏం చేశాడో తెలియదు. लेकिन वो इस बात को नहीं जानते कि प्रभु यीशु मसीह उनके लिए क्या किए నీ हैं। పాపాల నుంచి విడిపించడమే కాదు, केवल आपके पापों से छुड़ाना ही नहीं, నీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని సిలువ కేసి కొట్టేశాడు. वे आपके पुराने मनुष्यत्व को क्रूस पर चढ़ा ఇక दिए। మీదట నుంచి నువ్వు జీవించకూడదు, अब जीना नहीं है आपसे, క్రీస్తు జీవించాలా. अब आप में मसीह जीना है। ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేయడానికి ఏ మాత్రం కూడా వెనకాడను. मैं प्रेरित पौलुस के कहे हुए बात को आपको फिर से दोबारा याद दिलाने के लिए मैं पीछे नहीं हटूंगा। నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అంటాడు. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ। ఇక మీదట జీవించేది నేను కాదు, अब से मैं नहीं जीवित रहा, యేసు క్రీస్తు నా యందు జీవించుతున్నాడు. मसीह मुझ में जीवित है। ఇక మీదట నా ప్రాచీన స్వభావం అంతా పోయింది, अब से मेरा सारा पुराना मनुष्यत्व चला गया है, నూతన స్వభావం వచ్చింది. एक नया मनुष्यत्व ఈ आया है। రోజున ఆయన పునరుద్ధానపు ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, आज उनके पुनरुत्थान की आशीषों को पाने के लिए, ఆ జీవ పునరుద్ధానములో పాలి భాగస్తుడు కావాలన్నా, उस जीवन के पुनरुत्थान में आपको भी अवसर मिले, इसके लिए ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలో మనం ముందుకెళ్ళాలి. इस सच्चाई को आप जानते हुए पुराने मनुष्यत्व को छोड़ करके नए मनुष्यत्व में आगे बढ़ना है। ఇక మీదట నుంచి నీ ఇష్టానుసారం కాదు, अब अपनी इच्छा के अनुसार जीना नहीं, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. परमेश्वर की इच्छा के अनुसार आपको जीना సో है। గొప్ప కార్యాలను ఆయన చేశాడు. परमेश्वर बड़े अद्भुत कार्य किए हैं। ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి ఆయన పరలోకమందు కూర్చుని ఉన్నాడు. वे पुनरुत्थान में मृत्यु को हराकर जी उठे और स्वर्ग में बैठे हैं। పాపముల చేత అపరాధముల చచ్చిన మనల్ని బ్రతికించుకున్నాడు. ఆయన वे हम पाप और अपराध से मरे हुए हम लोग को वे जीवन दिए हैं। బ్రతికించుకోవడం మాత్రమే కాదు, केवल जीवित ही नहीं किए वरन ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హతను మనకిచ్చాడు. उनके साथ सिंहासन में बैठने का सौभाग्य में दिए ఈ हैं। మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు రాయబడి ఉంది. यह बात इफिसियों की पत्री 2रा अध्याय उसका 6वां और 7वां वचन में लिखा है। తండ్రికి దూరమైన నిన్ను నన్ను, परमेश्वर से दूर किए हुए आप और मैं, శాపానికి లోనైన నిన్ను నన్ను, शाप के अधीन हुए हम, आप और हम, యేసు క్రీస్తు ప్రభువారు ఆ ఖడ్గాన్ని భరించి प्रभु यीशु मसीह उस तलवार को अपने ऊपर में सह करके మరలా తండ్రితో జతపరచడానికి మనందరి నిమిత్తము ఆయన చనిపోయి పునరుద్ధరణే తిరిగి లేచాడు. फिर से परमेश्वर के साथ हमारे लिए मेल मिलाप करने के लिए वे क्रूस की मृत्यु को सहकर तीसरे दिन जी ఈ उठे। పునరుద్ధరణైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. मैं उस पुनरुत्थान हुए मसीह का प्रचार करता ఈ हूँ। పునరుద్ధరణైన క్రీస్తుతో కనుక నువ్వు సహవాసం చేయగలిగితే इस पुनरुत्थान मसीह के साथ यदि आप सहभागिता रखेंगे तो నీ పాపాలు క్షమించబడతాయి. आपके पाप क्षमा किए जाएंगे। రెండో దశకి నీ ప్రాచీన స్వభావం పోతది, दूसरा आपका पुराना मनुष्यत्व दूर हो जाएगा, యేసయ్య స్వభావం నీలో వస్తది. प्रभु यीशु मसीह का स्वभाव आप में आएगा। మనందరికి కూడా తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. हम सबको मालूम है इफिसियों की पत्री में यह बात लिखा हुआ है, 4వ అధ్యాయంలో उसका 4था वचन में 22వ వచనంలో చూడండి. उसका 4था का उसका 22 वचन को आप देखेंगे। మీరు కావాలనుకుంటే మీరు తర్వాత మీరు నిదానంగా చదువుకోవచ్చు. ఇది 4వ అధ్యాయము 17 నుంచి దాదాపు 24 వచనం వరకు మీరు చదువుకోవచ్చు. इसे 17 वचन से 24 वचन तक आप बाद में से अच्छी तरह से पढ़ सकते हैं, కానీ 22వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. लेकिन मैं 22 वचन को आपके लिए पढ़ रहा हूं। मैं కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తిగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకురుడి అని అంటున్నాడు. यहाँ लिखा है वो तुम पिछले चाल चलन के पुराने मनुष्यत्व को जो भरमाने वाली अभिलाषाओं के अनुसार भ्रष्ट होता था उतार डालो और अपने मन के आत्मिक स्वभाव में नए बनते जाओ। ఒకవేళ నువ్వు మార్చబడలేదు అనుకో,
अगर यदि आप नहीं बदले गए ఈ तो, నూతన స్వభావం నీలో రాలేదనుకో, यदि ये नया मनुष्य तो आप में नहीं आया है तो, ఇంకా నీవు పాపములోనే కొనసాగుతావు అనుకో, अभी भी आप पाप में ही आगे बढ़ते जा रहे हैं तो గుర్తుపెట్టుకో, పునరుద్ధానంలో నీకు భాగం లేదు. आप इस बात का स्मरण रखिए, जीवन के पुनरुत्थान में आपका सौभाग्य नहीं నేను है। చాలా సార్లు ఈ యొక్క సమాధుల తోటలో కూడా చాలా సార్లు చెప్పాను. मैं कई बार ग्रेवयार्ड में इस बात को कह चुका हूँ। బండలు మంచి మంచి బండలు నాపరాళ్ళు పెట్టి మంచి మంచిగా సమాధులు కట్టినంత మాత్రం వాళ్ళు పరలోక రాజ్యం పోరు. देखिए, बड़े कीमती स्टोन, बड़े बड़े कीमती पत्थर से यदि कब्र को बनाया सजा जाए तो इतने में वे लोग स्वर्ग नहीं पहुंचेंगे। బ్రతికి ఉన్నంత కాలం యేసయ్యను సంప్రదించి వారి పాపములు యేసయ్య ఎదుట ఒప్పుకొని వారి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే నూతన స్వభావాన్ని పొందుకుంటారు, పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతారు. जब तक वे जीवित है तब तक प्रभु से मिलकर अपने पापों से पश्चाताप करके प्रभु को ग्रहण करेंगे, तभी वे जीवन के पुनरुत्थान में प्रवेश करेंगे। ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, आज परमेश्वर के वचन के सुनने वाले परमेश्वर के प्रिय लोगों, నా ప్రియ సహోదరి సహోదరులారా, मेरे प्रिय भाइयों और बहनों, ఎంతకాలము ప్రభువుని అంగీకరించుకుని ఉంటావు? कितने दिन तक आप प्रभु को ग्रहण किए बिना दूर रहोगे? నువ్వు అనుకుంటున్నావు आप सोच रहे हैं నేను ప్రభువులోకి వచ్చేసానని, मैं प्रभु में आ गया हूँ, అప్పుడప్పుడు చర్చికి పోతారని. कभी कभी मैं चर्च जाता हूँ। నీ జీవితంలో ఈ రెండు మార్పులు కలగకుండా आपके जीवन में ये दो बदलाव आए बिना మొదటి పునరుద్ధానంలో నీకు భాగం లేదు. पहले पुनरुत्थान में आपको अवसर नहीं है। మొదటి పునరుద్ధానంలో నువ్వు పునరుద్ధానం తిరిగి లెగిస్తే, यदि पहले पुनरुत्थान में यदि आप जी उठेंगे तो రెండవ పునరుద్ధానంలో నీకుండదు. రెండవ పునరుద్ధానం అంటే తీర్పు పునరుద్ధానము నీకుండదు. दूसरा पुनरुत्थान अर्थात न्याय का पुनरुत्थान वो आपके लिए नहीं रहेगा। తీర్పు పునరుద్ధానంలో నువ్వు లేపబడ్డావనుకో, यदि न्याय के पुनरुत्थान में यदि आप उठाए गए हैं तो యుగ యుగములు నిత్య నరకాగ్నిలో కాలిపోవాలి. आपको युगानुयुग अनंत काल तक नरक में जलते रहना నువ్వు అలా है। కాలిపోవడం దేవుడికి ఇష్టం లేదు. आप जल जाइए, परमेश्वर को पसंद नहीं है। నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. आप नाश हो जाइए, परमेश्वर को पसंद नहीं है। యేసయ్య పాదాలు పట్టుకో. आप प्रभु के चरणों पर ఈ आइए। లోకంలో ఉన్న సంతోషాన్ని వెతకడానికి ప్రయత్నం చేయొద్దు. इस दुनिया में आप खुशी आनंद को मत ढूंढिए, ఎందుకంటే యేసయ్యలో ఉంటే ఆ సంతోషం వేరు ఉంటది. जब आप मसीह में रहेंगे वो आनंद अलग है। ఏమున్నా ఏమి లేకపోయినా चाहे आपके पास कुछ रहे या ना रहे, నెమ్మది కలిగి సంతోషం కలిగి జీవించే కృప आप దేవుడు सुख దయచేస్తాడు. चैन आनंद के साथ जीवन बिताने का सौभाग्य प्रभु देंगे। రెండవది, और दूसरी बात, కొంతమంది ఆత్మీయులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ భ్రమలో బ్రతుకుతా ఉంటారు. कुछ लोग अपने आप को आत्मिक कहने वाले लोग भी इस भ्रम में अपना जीवन को जीते हैं। బైబిల్ చదువుతా ఉంటారు. बाइबल को पढ़ते रहते हैं, సో బైబిల్ చదువుకొని బాగా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. बाइबल को पढ़कर बहुत ज्ञान प्राप्त करने का कोशिश करते हैं। నా లాంటి వాళ్ళు ఇంకొకరు ఉండకూడదు. मेरे जैसा और कोई दूसरा ना रहे। నాకు బైబిల్ పట్ల ఉన్న అవగాహన ఇంకొకరు ఉండకూడదు मैं जितना बाइबल के बारे में जानता हूं उतना कोई दूसरा ना जाने, అని అనుకుంటారు. ऐसा सोचते हैं। ఇప్పుడు ఒక మాట చెప్పండి, अब एक बात बताइए, సాతానికి వాక్యం తెలుసా తెలీదా? क्या शैतान को वचन मालूम है कि नहीं है? నీకంటే ఎక్కువ తెలుసు. आपसे ज्यादा मालूम है। నువ్వు ఎంత జ్ఞానివైనా आप चाहे कितना भी ज्ञानी हो, వాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు. वो शुरू से है। ఫస్ట్ నుంచుండి దేవుని యొక్క వాక్యము బహుగా తెలుసు. वो शुरू से रहते हुए परमेश्वर के वचन को बहुत अच्छे से जानता है। ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, एक उदाहरण यदि मैं बताना चाहूँ तो, యేసు క్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత प्रभु यीशु मसीह के 40 दिन का उपवास पूरा होने के बाद, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు నేను చెప్తున్నాను. मत्ती रचित सुसमाचार 4 अध्याय में जो वचन लिखा है वो मैं आपको बता रहा हूँ। ఆయన బయటకు రాగానే जैसे उनका उपवास पूरा हुआ, శోధకుడు శోధించడం మొదలు పెట్టేశాడు. परखने वाला परखना शुरू किया। ఎలా శోధించాడు చెప్పండి? कैसे उसे परखा? బైబిల్ యొక్క వాక్యాలను కోట్ చేస్తూ మాట్లాడడం మొదలు పెట్టేశాడు. परमेश्वर के वचन को लेकर के ही वो प्रभु से बातें करने लगा। మనకంటే ఎక్కువ తెలుసు సాతానికి. हमसे ज्यादा वचन मालूम है शैतान को। కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఆత్మీయులుగా బ్రతుకుతున్నాం కదా, कई बार हम लोग सोचते हैं हम आत्मिक जीवन जी रहे हैं ना, లేకపోతే మనము చక్కగా ఆత్మీయ జీవితం అంటే బైబిల్ మనకి చాలా బాగా తెలుసు, బైబిల్ నాలెడ్జ్ ఉంది, వాక్యాన్ని నేను ప్రకటించడం మొదలు పెడితే సూపర్ గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. वे कहते हैं कि मैं वचन को बहुत ज्यादा जानता हूँ, यदि मैं वचन को बताऊं तो बहुत अच्छे से प्रचार कर सकता हूँ। ఒక విషయం చెప్పనా, एक बात मैं आपको बताऊं, దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు जब परमेश्वर के वचन को आप पढ़ते हैं तब నీలో పశ్చాత్తాపం రావాలి. आपके अंदर एक पश्चाताप उत्पन्न होना चाहिए। నీలో చేదైన వేరు ఏదైనా ఉంటే आपके अंदर यदि कड़वा जड़ यदि कोई है तो అది నీకు ఎత్తి చూపించినప్పుడు
जब उसके बारे में आपको बताया जाए तो అప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటది. तब उसको सुधारने का अवसर आपको मिलेगा। చాలా మంది క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు बहुत सारे मसीह जीवन जीने वाले लोग బైబిల్ ని చదువుకుంటూ పోతారు. बाइबल को पढ़ते ही रहते हैं। కొంతమంది వాక్యం చెప్పడం కొరకు సిద్ధపడుతూ ఉంటారు. कुछ लोग केवल वचन को प्रचार के लिए ही पढ़ते हैं। ఇతరులకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలని ఇదే ఆలోచనలో ఉంటారు. उन लोग इनको बताना है, उनको बताना है, केवल इसी ध्यान में रहते వాళ్ళ हैं। తప్పులు ఎత్తి చూపించడంలోనే సరిపోతది. उनके गलतियों को ही बताते रहते हैं। వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడమే సరిపోతది. केवल उनको इसी बात का कि दूसरे को गलती को ही दिखाए। అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడం వల్ల అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. जब दूसरे की गलती की ओर ही उन्हें ध्यान दिलाते रहते हैं, तब उन्हें इस बात का ध्यान नहीं रहता कि उनके अंदर क्या गलती है। సో చాలా మంది సంఘ పెద్దలు గాని, సంఘ కాపరి గాని, లేకపోతే దేవుని యొక్క పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి గమనించి ఈ విషయాన్ని గమనించాలి. चाहे आप कलीसिया के प्रचारक हो या कलीसिया के आप बड़े लोग हो या कोई भी प्रचारक या कोई भी व्यक्ति हो, इस बात को ध्यान दीजिए। మీరు విశ్వాసులు అయి ఉండొచ్చు, या हो सकता है आप विश्वासी लोग हो। ఈ ఆత్మీయమైనటువంటి అధిక జ్ఞానము, అధిక గర్వం నీలోకి రానికూడదు. ये आत्मिकता का अधिक ज्ञान, अधिक घमंड आपके अंदर मत आने ఒకవేళ दीजिए। వస్తుంది అని అంటే यदि ऐसा आ रहा है तो నువ్వు చదువుతున్న వాక్యం నీలో పనిచేయట్లేదు. इसका अर्थ ये है कि जो वचन आप पढ़ रहे हैं, वचन आपके हृदय में कार्य नहीं कर रहा है। ఎందుకో తెలుసా? क्यों आपको मालूम है? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు जब परमेश्वर के वचन को पढ़ते हैं तब యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చెప్తుంది. यूहन्ना रचित सुसमाचार 16 अध्याय उसके 8 वचन में एक बात कहता है, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను ఒప్పింపజేస్తాడు. पवित्र आत्मा परमेश्वर हमको हमारे पापों के बारे में बताएंगे। నీవు వాక్యం చదువుతున్నప్పుడు, जब आप वचन को पढ़ते हैं, దేవా నాతో నువ్వు మాట్లాడమన్నప్పుడు, जब कहते हैं परमेश्वर आप मुझसे बातें करिए, ఆయన ఎప్పుడైతే మాట్లాడుతుంటాడో जब ये आपसे बातें करेंगे तब నీలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన ఎత్తి చూపిస్తుంటాడు. आपके अंदर में जितने पाप है वो सारे पापों को आपको दिखाएंगे। వాటన్నిటి విషయంలో ఒప్పింపజేస్తాడు. वो सारे पापों के विषय में आपसे पश्चाताप ఈ करवाएंगे। రోజున చాలా మంది आज के दिन बहुत सारे लोग బైబిల్ జ్ఞానం కోసం వెతుకుతూ बाइबल में ज्ञान प्राप्त करने के लिए उसे पढ़ते हैं, దేవుని యొక్క సన్నిధిలో కొన్ని కోల్పోతూ ఉన్నారు. और परमेश्वर की उपस्थिति को खो दे रहे हैं। దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. परमेश्वर की उपस्थिति को खो दे रहे हैं। దేవునితో సహవాసాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. परमेश्वर के साथ सहभागिता को खो दे रहे हैं। ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. वे पुराने मनुष्यत्व में आगे बढ़ रहे हैं। ప్రాచీన స్వభావం అని ఎందుకన్నానంటే, मैं पुराना मनुष्यत्व क्यों कहा हूं कहने से, కొత్త అంటే నూతన స్వభావం కలిగిన వారు ఇతరుల మీద గొడవాడరు. वे नया स्वभाव को पाए हुए लोग दूसरों से लड़ाई झगड़ा नहीं करते, ఇతరుల మీద కంప్లైంట్లు చేయరు, दूसरे से के बारे में वो शिकायत नहीं करते हैं, ఇతరుల మీద ఎప్పుడు నిందలు మాపరు. दूसरे के ऊपर दूसरे की निंदा नहीं करते हैं। సో ఈ ప్రాచీన స్వభావం కలిగిన వారందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు గొప్పగా కనబడాలని ఆలోచన చేస్తుంటారు. जितने पुराने मनुष्यत्व में जीवन जी रहे हैं, वे अपने आप को बड़ा दिखाना चाहते हैं। నలుగురిలో గొప్పగా చూపించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. वे चार लोगों के बीच में वे बड़ा अपने आप को दिखाना चाहते हैं। అందుకనే వాళ్ళు ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉంటారు. इस कारण वे अब तक पुराने मनुष्यत्व में ही हैं। దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నేను. इसके बारे में मैं एक उदाहरण आपको बता सकता हूँ। ఆది కాండంలో उत्पत्ति में జీవ వృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు ఒకటి ఉంది. जीवन का वृक्ष देने वाला फल एक था। రెండోది మంచి చెడులను తెలియపరిచే చెట్టు ఒకటి ఉంది. दूसरा भले बुरे ज्ञान का एक वृक्ष था। వాళ్ళు జ్ఞానం కోసం మంచి చెడులను ఇచ్చే ఆ ఫలము తిన్నారు. వాళ్ళు वे लोग ज्ञान के लिए वो उस भले बुरे ज्ञान के वृक्ष का फल को खाए దేవునికి దూరం అయిపోయారు. और परमेश्वर से दूर हो ఈ गए। రోజున आज के दिन దేవుని వైపు నువ్వు చూడగలిగితే, यदि आप परमेश्वर की ओर देख सकते हैं तो మంచి చెడులు బైబిల్ చదివితే మంచి చెడులు తెలుస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. బైబిల్ చదివినప్పుడు మంచి చెడులు ఏంటో మనకు తెలుస్తాయి. जब हम बाइबल पढ़ते हैं तब हम इस बात का जानकारी होता है कि भला अच्छा क्या है, बुरा क्या है। కానీ దీని మీద బైబిల్ మీద ఎక్కువ జ్ఞానం సంపాదించాలని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఈ మాటలు ఈ అక్షరాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. यदि हमें बाइबल को ज्ञान प्राप्त करने के लिए ज्यादा इन अक्षरों पर ध्यान देने की आवश्यकता नहीं है। దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు ఆ జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. परमेश्वर के ऊपर जब आप आधारित रहेंगे, परमेश्वर वो दैविक ज्ञान आपको देंगे। 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఈ రకంగా సెలవిస్తుంది. दूसरा कुरिन्थियों 3 अध्याय उसका 6वां वचन में इस प्रकार से लिखा हुआ है, అక్షరం వలన కలగదట. वो अक्षरों से नहीं। చూడండి ఒకసారి ఆ మాట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. दूसरा कुरिन्थियों 3 अध्याय उसका 6वां वचन में, ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యము కలిగించినాడు.
అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని అంటున్నాడు. जिसने हमें नई वाचा के सेवक होने के योग्य भी किया, शब्द के सेवक नहीं वरन आत्मा के, क्योंकि शब्द मारता है पर आत्मा जिलाता है. సో ఇప్పుడు ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. अभी मैं आपको एक बात को स्मरण दिलाना चाहता हूँ. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మనకు తెలుసు. बाइबल में प्रकाशित वाक्य में 7 कलीसियाओं के बारे में हमें मालूम है. లాస్ట్ సంఘము లౌదికీయ సంఘము. और अंतिम कलीसिया लौदीकिया की कलीसिया है. ఆ సంఘంలో ఉన్న పెద్దకు ఒక మాట రాశాడు. उस कलीसिया के प्राचीन को एक शब्द बात कहते हैं. ఆ పెద్ద ఒక అతను ఉన్నాడు కదా, అంటే అక్కడ వాక్యం చెప్పే వ్యక్తికి కొన్ని మాటలు ఆ సంఘానికి రాయబడ్డాయి. वहां पर वो उस कलीसिया में प्रचार करने वाले उस व्यक्ति के लिए कुछ बातों को लिखा गया है. సంఘ కాపరిని హెచ్చరించాడు. उस कलीसिया के पास्टर को उन्होंने चेतावनी दी है. ఎందుకంటే నడిపించేది ఆయన, क्योंकि चलाने वाला वो है మిగిలిన వాళ్ళందరూ ఆయన వెంబడిస్తూ ఉంటారు. और सारे लोग उनके पीछे अनुसरण करते हैं. ఆయన వెంబడిస్తూ ఆయనలాగా క్రీస్తుని వెంబడించాలి. और उनके जैसे चलते हुए प्रभु के लिए हम पीछे चलना है, प्रभु के पीछे चलना है. అయితే సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? लेकिन कलीसिया के लोगों की स्थिति कैसी है आपको मालूम है? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి, उनके पास जो पैसा है उसे వాళ్ళ देखकर, దగ్గర ఉన్న అటువంటి ఆస్తిపాస్తులను చూసి, उनके धन दौलत को देखकर మాకు ఏం అవసరం లేదు, हमें किसी की आवश्यकता नहीं మేము है, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నామని వారు అనుకున్నారు. हम बहुत उन्नत स्थान में है ऐसा सोच रहे थे. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి. लेकिन प्रभु उनसे क्या कहते हैं देखिए. వాళ్ళ దృష్టిలోనేమో వాళ్ళు గొప్పోళ్ళు, वे अपने दृष्टि में बड़े हैं. కానీ ప్రభు దృష్టిలో ఎట్లా ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. प्रकाशित वाक्य 3रा अध्याय उसका 18 वचन में देखते हैं कि वे लोग प्रभु की दृष्टि में कैसे हैं. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకునవలనని తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. इसलिए मैं तुझे सम्मति देता हूँ कि आग में ताया हुआ सोना मुझसे मोल ले कि तू धनी हो जाए, और श्वेत वस्त्र ले ले, उसे पहनकर अपने नंगेपन की लज्जा ना हो, और अपनी आंखों में लगाने के लिए सुरमा ले ले कि तू देखने लगे. వాళ్ళేం గొప్పగా చెప్పుకుంటున్నారు. वे अपने आप की बहुत बड़ाई మాకేం कर रहे అవసరం हैं. లేదు, उन्हें किसी की आवश्यकता మాకు नहीं है. సమస్తం ఉన్నాయి. वे चाहते हैं कि हमारे पास, वे कहते हैं हमारे पास सब कुछ है. మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం. हम परमेश्वर के भवन में जा रहे हैं और आ रहे हैं. నేను వాక్యం చెప్తున్నాను బ్రహ్మాండంగా. मैं बहुत अच्छा वचन प्रचार करता ప్రజలు हूं. వాక్యాలు వింటున్నారు. लोग वचन सुन रहे हैं వాళ్ళు కూడా సంతోషంగా ఈ రోజు భలే ఉంది పాస్టర్ గారు వాక్యం అని చెప్పేసి అన్నారు. और लोग भी कहते हैं आज का वचन बहुत अच्छा है पास्टर जी, ऐसे వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. और वे लोग भी चले गए. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటున్నారు, और घर में जाने के बाद सब लोग सोच रहे हैं మా అంత తోడు లేరు అనుకుంటున్నారు. हमारे जैसा और कोई दूसरा नहीं है. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? उनके लिए परमेश्वर क्या कहते हैं मालूम है? 17వ వచనంలో చూడండి. అక్కడే उसका 17 वचन में देखेंगे. నీవు దౌర్భాగ్యుడవు, तू लिखा तू अभागा है, దిక్కుమాలిన వాడవు, और तू कंगाल है, దరిద్రుడవు, तू तुच्छ है, గుడ్డివాడవును, तू अंधा है, దిగంబరునయ్యుండని ఎరగక तू नंगा है, इस बात को ना जानते నేను हुए, ధనవంతుడును, और मैं धनी हूँ, ధనభివృద్ధి చేసుకున్నానని मैं अपने धन को और बढ़ा रहा हूँ, ऐसा నాకేమి కొదవలేదని చెప్పుకుంటున్నావు. मेरे पास कुछ भी कमी नहीं, ऐसा कह रहे हैं. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, प्रिय भाई और बहनों, మీరు అనుకుంటున్నారు ప్రభువులో మేము ఉన్నామని. आप इस बात को सोच रहे कि मैं प्रभु में हूँ, మేము గొప్పవారమని మీరు చెప్పుకుంటున్నారు. मैं बहुत बड़ा हूँ ऐसे మా सोच रहे అంత हैं. ఆత్మీయులు లేరని చెప్తున్నారు. मेरे जितना आदमी कोई नहीं ऐसे कह रहे हैं. ప్రాచీన స్వభావం మార్చబడితే నీ స్థితిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవు. यदि आपका प्राचीन पुराना मनुष्य तो बदल जाएगा तो आप अपनी स्थिति के अनुसार घमंड नहीं करेंगे. నీకున్న ఆస్తిపాస్తులను చూసి గర్వించువు. आप अपने धन दौलत को देखकर घमंड नहीं करेंगे. నీకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించువు. आप अपने ज्ञान के कारण घमंड नहीं करेंगे. నీకున్న చదువును బట్టి గర్వించువు. आप अपने पढ़ाई के द्वारा के कारण घमंड नहीं करेंगे. దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటావు. आप परमेश्वर पर आधारित रहने वाले ఈ व्यक्ति రోజున के रूप में रहेंगे. ఈయన సంఘ కాపరి గాని లేదా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు గాని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు గాని మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. आज के दिन कई कलीसियाओं में पास्टर या कलीसिया के प्राचीन लोग या कलीसिया के विश्वासी लोग अपने आप को बहुत बड़े हैं ऐसे सोचते हैं. కానీ దేవుని దృష్టిలో అట్లేదు. लेकिन परमेश्वर की दृष्टि में ऐसा नहीं है. పలికి మాలినోళ్ళని పిలుస్తున్నాడు దేవుడు. उन्हें एक तुच्छ करके प्रभु बुला रहे हैं. నీ స్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకో. क्या आपकी स्थिति ऐसा तो नहीं है? ఈ देखिए పునరుద్ధానపు 7 ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా? ये अभी पुनरुत्थान के 7 आशीषों के बारे में जो हम अध्ययन किए हैं అవి उसके నువ్వు बारे పొందుకున్నావా? क्या आप उसे पाए हैं? పొందుకోవాలంటే దేవుడు క్షమించినటువంటి 2 విధానాల్లో నువ్వు పాలుపంపులు పొంది ఉండాలి. यदि आप
क्षमा पाना चाहते हैं तो प्रभु के द्वारा क्षमा किए गए दोनों कारणों में आप रहना है। ఒకటి నీ పాపాల నిమిత్తము, पहले अपने पापों के निमित्त, రెండోది వచ్చేసరికి నీ ప్రాచీన స్వభావ और విషయంలో। दूसरा आपके पुराने मनुष्यत्व के विषय में। ఇంతకు ముందు నీకు నువ్వు డబ్బా కొట్టుకున్నావు, आप अब तक अपनी बड़ाई करते रहे हैं, ఇక మీద నువ్వు డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు। अब आपको अपनी बड़ाई करने की आवश्यकता नहीं है। ఎంత కలిగి ఉన్నా నమ్మకంగా సాధారణ స్థితిలో మనం ముందు కొనసాగగలగాలి। चाहे आपके पास कितना भी क्यों ना हो, एक नम्र व्यक्ति का जीवन आप సో जिएंगे। ఒకవేళ అటు విధంగా ఉంటే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు। यदि ऐसा नहीं है तो आपको प्रभु एक छोड़ देंगे। మొదటి పునరుద్ధానంలో నీకు భాగం ఉండదు। पहले पुनरुत्थान में आपको सौभाग्य नहीं मिलेगा। మూడవది, और तीसरी बात, మొదటిది దేవుడు మనకేం చేశాడు విన్నాం। पहली बात हम देखिए परमेश्वर हमारे लिए क्या किया। రెండవది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు కాబట్టి, ఆయన నీ పాపములను ఒప్పింపజేస్తాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా బ్రతకాలి। दूसरी बात, पवित्र आत्मा परमेश्वर हमारे पापों को बताएंगे, इसलिए हमें पवित्र आत्मा परमेश्वर के वचन के अनुसार हमें जीना है। మూడోది వచ్చేసరికి और तीसरी बात, అట్టి విధంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు जब आप ऐसे अपने पापों से पश्चाताप करेंगे तो ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నీ పాపములన్నీ క్షమించబడతాయి। तब क्या होगा, अपने आप आपके सारे पाप क्षमा किए అన్ని जाएंगे। క్షమించబడి క్రీస్తు యొక్క పునరుద్ధానంలో భాగం అవుతావు। तब आप सारे पापों से छुटकर मसीह के पुनरुत्थान में आपको अवसर సమయం मिलेगा। ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ లో మీకు నేను తెలియపరుస్తాను। समय ज्यादा हो रहा है इसलिए मैं आपको संक्षेप में बता रहा हूँ। సో యెషయా గ్రంథం తీయండి ఒకసారి। యెషయా గ్రంథము एशिया की पुस्तक को निकालेंगे हम एक बार। एशिया की पुस्तक में हम देखेंगे 5వ అధ్యాయము। उसका 5वां अध्याय। 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడొచ్చు। उसके 5वें अध्याय में हम कुछ वचन को हम देख सकते हैं। ప్రవక్త అయిన యెషయా भविष्यद्वक्ता एशिया దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డాడు। परमेश्वर के द्वारा चुना गया। ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నాడు। इजरायली लोगों को कुछ चेतावनियों को वे दे रहे हैं। 8వ వచనము, उसका 8वां वचन, 11వ వచనము, उसका 11वां वचन, 18వ వచనము, उसका 18वां वचन, 20వ వచనము, उसका 20 वचन, 21వ వచనము। उसका 21 वचन। ప్రతి ఒక్క గుంపుతో చెప్తున్నాడు। हर एक झुंड से वे बता रहे हैं, మీ గుంపు ఇలా ఉంది, మీరు జాగ్రత్తగా బతకండి అని చెప్పాడు। ये झुंड ऐसा है, तुम सावधान होकर जियो। మీ గుంపు ఇలాగుంది, మీరు జాగ్రత్తగా బతకమని ये చెప్పాడు। झुंड तुम्हारा जीवन ऐसा है, तुम सावधान रहो। మీ గుంపు అంటే మీ 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 గ్రూప్ వాళ్ళు ఇలాగ బ్రతుకుతున్నారు, మీరు జాగ్రత్తగా బతకమని చెప్పాడు। इस समूह के लोग ऐसा जीवन जी रहे हैं, आप लोग सावधान हो जाओ। ఇలాగే హెచ్చరిస్తా వెళ్తున్నాడు। इस तरह से चेतावनी देते हुए जा रहे हैं। 6వ అధ్యాయానికి వచ్చేసరికి जब 6वां वचन में आते हैं, యేసయ్యను చూశాడు, वे प्रभु को देखे, దేవుణ్ణి చూశాడు। ఆయన वे परमेश्वर को देखे। దేవుణ్ణి చూసినప్పుడు అక్కడ ఒక విషయం అర్థం చేసుకున్నాడు। वे परमेश्वर को देखने के बाद एक बात को जाने, అక్కడ శరాపులు ఉన్నాయి। वहां पे एक सराफ है। ఆ శరాపులు ఏం చేస్తుంది తెలుసా? శరాపులకి ఒక్కొక్క శరాపుకి 6 రెక్కలు ఉన్నాయి। एक एक सराफ को हम देखते हैं, उनके 6 पंख हैं। 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 पंखों से अपने चेहरे को ढांप लिए, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 पंखों से अपने पांव को ढांप लिए, 2 రెక్కలతో ఎగురుతున్నాయి। और 2 पंखों से वे उड़ रहे हैं। దీని యొక్క అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या है? ఈ 4 రెక్కలు కప్పుకోవడం అంటే దాని అర్థము దేవుణ్ణి స్తుతించడానికి అర్థము। वे 4 पंखों से ढांपने का अर्थ है परमेश्वर की स्तुति करना। 2 రెక్కలతో ప్రయాణం చేయటం అంటే దాని అర్థము ఈ లోకంలో ప్రయాణం కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి కానీ అవకాశము। दूसरा देखे, 2 पंखों से उड़ रहे हैं, या इस दुनिया से यात्रा करने के लिए, या इस दुनिया में सुसमाचार प्रचार करने के लिए। యేసయ్య ద్వారా క్షమాపణ పొందుకున్న వారు, प्रभु यीशु मसीह के द्वारा क्षमा को पाए हुए लोग, పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడిన వారు, पवित्र आत्मा के द्वारा वे अपने पापों को अंगीकार करने वाले लोग, యేసయ్య యొక్క రక్తములో కడగబడిన వారు, प्रभु यीशु मसीह के लहू के द्वारा धोए गए लोग, ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటారు। वे ज्यादा परमेश्वर की स्तुति करना सीखते हैं। చాలా మంది వాక్యం చెప్పడం గొప్ప అనుకుంటారు। बहुत सारे लोग सोचते हैं वचन बताना बहुत बड़ी बात है। పాటలు పాడటం అంటే చాలా మంది అనుకుంటారు అనేకమైన కార్యక్రమాల్లో ముందుండడం గొప్ప అనుకుంటారు। कई लोग सोचते हैं कई कार्यक्रमों में वहां आगे रहना वो बहुत बड़ी बात है सोचते हैं। కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుణ్ణి స్తుతించడము। ये सारे चीजों से बढ़कर है परमेश्वर की स्तुति करना। ఎప్పుడైతే ఈ మూడవదిగా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు ఒప్పింపబడతావో అప్పుడు యేసయ్య నీ పాపాలను క్షమిస్తాడు। जब आप पवित्र आत्मा परमेश्वर के द्वारा बताए गए पापों को जब आप अंगीकार करते हैं, तब प्रभु आप जब पश्चाताप करते हैं, तब प्रभु अपने लहू से आपके पापों को धो देते हैं। తర్వాత నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ముందుకెళ్ళాలి। उसके बाद आपको परमेश्वर की स्तुति करते हुए आगे बढ़ना है। అప్పుడే నీవు పునరుద్ధానంలో పాలుపంపులు పొందుతావు। तभी आपको पुनरुत्थान में अवसर मिलेगा। మొట్టమొదట నీలో ఉన్నటువంటి
ఆ ప్రాచీన స్వభావం, ఆ గర్వ స్వభావం మొత్తం కూడా పోవాలి. सबसे पहले आपके अंदर का पुराना मनुष्यत्व और वो घमंड वो दूर हो जाना है। ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. एक और उदाहरण मैं आपको बताऊंगा। సపోజ్ మంచి చికెన్ వండారు అనుకోండి. मान लीजिए बहुत अच्छा चिकन का सब्जी बनाए। మంచి చికెన్ దేనికి సంబంధించింది తెలుసా? अच्छा चिकन बनाना किससे संबंधित है मालूम ఓ है? అంటే మంచి చికెన్ అంటే ఎందుకు చెప్పానంటే మంచిగా సువాసన అనిపించినప్పుడు ఎక్కువగా తినాలనిపిస్తుంది. क्योंकि अच्छा चिकन कहने का कारण मैं इसलिए बताया हूं, जब वो ज्यादा स्वादिष्ट लगेगा रहेगा तो हमें और ज्यादा खाने का मन ఈ करेगा। మంచి చికెన్ నువ్వు చెప్పే వాక్యానికి సదృశ్యం. ये अच्छा चिकन आपके द्वारा बताए गए वचन से संबंधित ఈ है। మంచి చికెన్ నీ జ్ఞానానికి సాదృశ్యం. ये अच्छा चिकन आपके ज्ञान के लिए एक सादृश्य है। ఈ మంచి చికెన్ నీ ఉన్న పొజిషన్ కి సాదృశ్యం. ये अच्छा चिकन आप जिस स्थिति में हैं उसके बारे में बताते हैं। కానీ लेकिन ఆ చికెన్ లో చచ్చిపోయినటువంటి బల్లి ఒకటి పడ్డది అనుకోండి. मान लीजिए उस चिकन में एक मरा हुआ छिपकली गिर गया, తింటారా? क्या आप खाएंगे? ఎవరు తినరు? कोई नहीं खाएगा। యెషయా 5వ అధ్యాయంలో అందరికి వార్నింగ్స్ ఇచ్చాడు. यशायाह 5वें अध्याय में सब लोगों को चेतावनी दिए। 6వ అధ్యాయంలో ఒకసారి యేసయ్యను చూశాడు. जब 6वें अध्याय में आए तो प्रभु की ओर देखे, ఒక్క దెబ్బకే అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించమని ఆయన పాదాల చెంత పడ్డాడు. तुरंत वे प्रभु के चरणों पे गिर गए कि प्रभु मैं पापी हूँ। వెంటనే ఆయన పాపాలు దేవుడు క్షమించాడు. तुरंत परमेश्वर के पापों को क्षमा किए యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పరిచర్య చేయడానికి పంపించాడు. और उन्हें यशायाह के पुस्तक 6वां अध्याय 9वां वचन में उनको सेवकाई के लिए भेज ఈ दिए। రోజున आज के दिन క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలి భాగస్తుడు కావాలి అని అంటే परमेश्वर के प्रभु के पुनरुत्थान में आपको अवसर मिलने के लिए నీకు కలిగిన ఈ లోకానుసరమైన ప్రాచీన స్వభావం అంతటిని విడిచిపెట్టి इस संसार के पुराने मनुष्यत्व को सबको छोड़ करके నూతన జీవితాన్ని నువ్వు పొందుకొని एक नया जीवन को आप पाकर నువ్వు ముందు కొనసాగుతూ आप आगे बढ़ते हुए అనేక మందిని దేవుని ఎదుగు నడిపించాలి. और बहुत सारे लोगों को प्रभु की ओर लाना है। ఇది దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर की इच्छा है। చివరిగా అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు ఒకసారి గమనిద్దాం. अंतिम में हम देखेंगे प्रेरित पौलुस क्या कहते हैं। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గమనించండి. फिलिपियों की पत्री उसका 3रा अध्याय उसका 10 वचन को हम देखेंगे। మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు తీయండి. यदि ఫిలిప్పీయులకు आप- రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. यदि आप सबके पास बाइबल है तो कृपया निकालिए फिलिपियों की पत्री उसका 3रा अध्याय उसका 10वां वचन। ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానుభూము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటాడు. यहाँ पे लिखा है ताकि मैं उसको और उसके मृत्युजय की सामर्थ को और उसके साथ दुखों में सहभागी होने के मर्म को जानूं और उसकी मृत्यु की समानता को प्राप्त करूं कि मैं किसी भी रीति से मरे हुए में से जी उठने के पद तक पहुंचूं। క్రీస్తు యొక్క మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందడం కొరకు శ్రమల్లో గుండా క్రీస్తు యొక్క శ్రమల్లో సమానుభవం గలవాడే ముందు కొనసాగడానికి हम देखते हैं प्रभु के उस पहले पुनरुत्थान में हम अवसर पाने उसमें सौभाग्य पाने के लिए मसीह के साथ दुख उठाते हुए అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. और प्रेरित पौलुस अपने सारे चीजों को एक कूड़ा के समान मानते हैं। ఈ రోజున నీకు కలిగిన అన్నిటిని సమస్తం నష్టముగా ఎంచుకోగలవా? आपके पास जो भी धन दौलत है क्या उसे आप एक कूड़ा के रूप में ఈ समझ రోజున पाएंगे? నీకున్న జ్ఞానాన్ని, आज आपके पास जो ज्ञान है, నీకున్న చదువుని, आपके पास जो पढ़ाई है, నీకున్నటువంటి శక్తిని, आपके पास जो सामर्थ है, నీ కలిగిన వాటి అవన్నీ కూడా దేవుడిచ్చినవే. आपके पास जो कुछ भी है सब परमेश्वर के द्वारा दिया हुआ ही है। అవన్నీ కూడా ప్రభు యొక్క పునరుద్ధానం కొరకు నష్టముగా నువ్వు ఎంచుకోగలవా? क्या वो सब चीजों को आप प्रभु के पुनरुत्थान को पाने के लिए कूड़ा के रूप में समझेंगे? ఆ మొదటి పునరుద్ధానంలో లేపబడితే మాత్రమే ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండే అర్హత దేవుడు మనకిస్తాడు. उस पहले पुनरुत्थान में जी उठने वालों को ही परमेश्वर प्रभु के साथ सिंहासन पर बैठने का अवसर मिलेगा। దేవునిలోకి వచ్చిన తర్వాత
प्रभु में आने के बाद ఎన్నో శ్రమలు వస్తాయి, कई कष्ट आते हैं, ఎన్నో పరిస్థితులు ఎదురొస్తాయి. कई सारी परिस्थितियों का सामना करना पड़ता है. వాటన్నిటిని జయించి మనం నిలబడాలి. उस सब पर विजयी होते हुए हमें जीना है. అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హత దేవుడు మనకి ఇస్తాడు. सब उनके साथ सिंहासन पर बैठने का सौभाग्य हमें देंगे. చనిపోతున్నందుకు బాధపడాల్సిన పని లేదు. जो मर रहे हैं उनके लिए हमें दुखी होने की आवश्यकता नहीं है, దేవుడు నిన్ను లేవనెత్తాడు. क्योंकि मरने के बाद प्रभु जिलाते हैं. కాబట్టి ఈ పునరుద్ధానం ద్వారా 7 మేలులు మన జీవితాల్లో కలిగినాయి. इस कारण इस पुनरुत्थान के द्वारा 7 प्रकार की भलाई हमारे जीवन में हुआ है. ఈ పునరుద్ధానము, ఇటువంటి పునరుద్ధానం మనకు కూడా కలగాలి అని అంటే గనక ऐसा पुनरुत्थान यदि हम भी पाना चाहते हैं तो యేసయ్యలో జీవించాలి. मसीह में जीना है. యేసయ్యలో ఎందుకు జీవించాలి? मसीह में क्यों जीना है? ఆయన మాత్రమే ఆ ఖడ్గమును ఆయన మీద మోపుకున్నాడు. केवल उन्होंने ही जा करके उस ज्वाला में तलवार का सामना किए. ఆయన మాత్రమే నీ పాపాలను క్షమించగలడు. केवल वे ही आपके पापों को क्षमा कर सकते हैं. ఆయన మాత్రమే నీ ప్రాచీన స్వభావాన్ని తీసేయగలడు. केवल वे ही आपके पुराने मनुष्यत्व को निकाल सकते हैं. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి. इस कारण उन पर आधारित होइए. రెండవదిగా, और दूसरी बात, ఆయన్ని ఆశ్రయించిన బిడ్డలు दूसरे जो लोग उन पर आधारित होते हैं उनके लोग పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపుతో ముందుకు కొనసాగుతారు. वे पवित्र आत्मा परमेश्वर के चलाए हुए आगे चलते हैं. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ పాపములు ఒప్పింపజేసి సత్య మార్గంలో నిన్ను నడిపిస్తాడు. पवित्र आत्मा परमेश्वर आपको आपके पापों से पश्चाताप कराकर वो सत्य के मार्ग में आपको ले जाएंगे. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది కాబట్టి ఆ వాక్యముతో నీతో మాట్లాడి నిన్ను ఒప్పింపజేస్తాడు. परमेश्वर का वचन एक दर्पण के समान है, इसलिए वो आपके पापों का आपसे अंगीकार कराएंगे. సో అద్దముల దేవుని యొక్క వాక్యం అద్దము లాంటిది. परमेश्वर का वचन एक दर्पण के समान है. సో ఆ అద్దములోకి వెళ్ళిన తర్వాత మన యొక్క లోపాలు ఎలా సరి చేసుకుంటామో ఆ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. जब हम दर्पण के सामने आते हैं तो अपने चेहरे को कैसे ठीक करते हैं, ఈ రోజు वैसे परमेश्वर के वचन के द्वारा हमें भी अपने पापों से छुटकारा ఈ पाना రోజు है. మన హృదయాలు కఠినపరచబడ్డాయి. आज हमारा हृदय कठोर हो गया है, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మన స్వార్థం కోసం వాడుకుంటున్నాం. लेकिन केवल मात्र परमेश्वर के वचन को हम अपने स्वार्थ के लिए उपयोग करते हैं. అట్టి విధంగా ఉంటే यदि हम ऐसा जीवन जी रहे हैं तो నీవు మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్తుడు కాలేవు. आप पहले पुनरुत्थान में आपको अवसर नहीं मिलेगा. మొదటి పునరుద్ధానంలో నీకు పునరుద్ధానం కలగాలి అంటే గనక आप पहला पुनरुत्थान में उसके सहभागी होने के लिए నీవు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. आप परमेश्वर के लिए गवाह के रूप में जीना ఆ है. మూడోదిగా వచ్చేసరికి దేవుని కొరకు సమస్తము నష్టముగా ఎంచుకునే వ్యక్తిలాగా और ఉండాలి. तीसरा, मसीह के लिए जो कुछ हमारे इस दुनिया में सबको हमें कूड़ा के समान देखना है. ఇక్కడ చూడండి, మొదటి పునరుద్ధానం గురించి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. पहला पुनरुत्थान के बारे में प्रकाशित वाक्य उसका 20 अध्याय में लिखा हुआ है. 6వ वचనం చూడండి. उसका 6वां वचन हम देखेंगे. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. प्रेरितों का प्रकाशित वाक्य 20 अध्याय उसका 6वां वचन. ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారగు వారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని రాయబడి ఉంది. यहाँ लिखा है, धन्य और पवित्र वह है जो इस पहले पुनरुत्थान का भागी है. ऐसे पर दूसरी मृत्यु का कुछ भी अधिकार नहीं, पर वे परमेश्वर और मसीह के याजक होंगे और उसके साथ 1000 वर्ष तक राज्य करते रहेंगे. ఒకవేళ అట్టి విధంగా ఉండలేదు అనుకోండి, यदि हमारा जीवन ऐसा यदि नहीं है तो ఇక్కడ 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. इसी 20 अध्याय में लिखा हुआ है. సో వారికి ఎట్లా ఉంటదంటే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే 14వ వచనం చూడండి. उसका 14वां वचन में देखेंगे उनकी स्थिति कैसे रहेगी. మరణమును మృతుల లోకమునకును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. यहाँ लिखा है, मृत्यु और अधोलोक आग में डाले गए और यह आग की झील दूसरी मृत्यु है. మొదటి పునరుద్ధానంలో నువ్వు లేపబడితే, यदि आप पहले पुनरुत्थान में उठा लिए गए तो క్రీస్తుకు యాజకులుగాను, मसीह के लिए एक याजक, అదే మాత్రమే కాకుండా రాజులుగాను మనం బ్రతికే और అవకాశం केवल దేవుడు మనకి उतना ही ఇస్తాడు. नहीं, एक राजा के रूप में जीवन जीने का अवसर मिलेगा. ఆయనకు యాజకులై మనము 1000 సంవత్సరాలు ఆయన రాజ్యంలో మనం పాలన చేస్తాం. हम देखते हैं उनके साथ याजक और राजा बनकर उनके साथ 1000 वर्ष के राज्य में हम राज्य करेंगे. లేకపోతే अगर ऐसा नहीं है तो నిత్య నరకాగ్నిలో కాలిపోవాలి. अनंत काल के उस नरक में हमें जलते रहना है. మొట్టమొదటి చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేయమంటారా? पहला बात मैंने क्या किया, एक बार उसे मैं आपको स्मरण दिलाऊं. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు.
व्यवस्था विवरण 30 अध्याय उसका 19 और 20 वचन में రెండు మార్గాలు నీ ఎదురు పెట్టబడి ఉన్నాయి. वहाँ 2 चीजों के बारे में बताया गया है. యేసయ్య పాదాలు పట్టుకొని आप प्रभु के चरणों पर आकर పాపాలు క్షమించమని అడిగి, पापों को क्षमा पाकर ప్రాచీన స్వభావాన్ని తీసిమని అడిగి, पुराना स्वभाव मनुष्यत्व को दूर करते हुए పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా पवित्र आत्मा परमेश्वर की अगुवाई में चलते हुए దేవుని కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని परमेश्वर के लिए सब कुछ को कूड़ा समझते हुए ముందుకు కొనసాగితే यदि आप आगे बढ़ेंगे तो మొదటి పునరుద్ధానంలో నువ్వు పాలు భాగస్తులు आप అవుతావు. पहले पुनरुत्थान के सहभागी होंगे. ఎందుకంటే క్రీస్తు విజయాన్ని పొందుకున్నాడు. क्योंकि प्रभु यीशु मसीह जयवंत हुए हैं. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. वे मृत्यु को हराकर जी उठे हैं. ఆయనలో ఉంటే నువ్వు కూడా లేపబడతావు. आप यदि प्रभु में है तो आप भी जी उठेंगे. ఆయనతో పాటు లేపబడటమే కాకుండా केवल उनके साथ उठा लिया जाना ही नहीं, ఆయన సింహాసనం మీద కూర్చుండే అవకాశం దేవుడు నీకు उनके ఇస్తాడు. साथ सिंहासन पर बैठने का अवसर परमेश्वर आपको देंगे. అట్టి విధమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును ऐसा గాక. अनुग्रह परमेश्वर हम सबको देवे. ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచును గాక. परमेश्वर में उन्नत स्थान पर रखे. చిన్న ప్రార్థన చేసుకుందాం. हम छोटी सी प्रार्थना करेंगे. ప్రభుతో చూద్దాం. आइए हम प्रभु की ओर देखेंगे. धन्यवाद धन्यवाद स्तुति स्तुति तारीफ के योग्य पवित्र परमेश्वर पिता, आज पुनरुत्थान के द्वारा, आज प्रभु के इस पुनरुत्थान में जी उठने के द्वारा आज के दिन आज आपने हमसे बातें की हैं कि कैसे हम भी उस पुनरुत्थान के हम सहभागी हो सकते हैं. और प्रभु जी हमारे आत्मिक नेत्र को खोलिए, हमारे हृदय को छुइए, हमारे मन को बदलिए. इस संसारिक आशाओं से प्रभु जी हमें छुड़ा लीजिए, शैतान के एक चाल से हमें छुड़ा लीजिए. हमारे अंदर जो गलतियां हैं प्रभु जी उससे आप हमें छुड़ा लीजिए. प्रभु जी हमारे जीवन को आप बदल दीजिए. अपने लहू से हमारे जीवन को, हमारे हृदय को, हमारे मन को धो करके और प्रभु जी पुराने मनुष्यत्व को निकाल करके प्रभु जी और शैतान के स्वभाव को निकाल करके प्रभु जी एक नया मनुष्यत्व को दीजिए प्रभु जी, ताकि हम आपकी ओर देख सके प्रभु जी, और हम पहले पुनरुत्थान के उसके वारिस हो सके. दया कीजिए प्रभु जी. अनंत काल के नरक से हमें बचा लीजिए. शैतान के बातों में, शैतान की चाल में, उनकी युक्तियों के योजना में हम ना फंसते हुए प्रभु जी हम आपकी ओर देखते हुए पवित्र आत्मा परमेश्वर के द्वारा हम अपने पापों को अंगीकार करते हुए प्रभु अपने लहू से हमें धो करके पवित्र कर दीजिए प्रभु जी. हम केवल आपकी ओर देखते हुए, आपकी स्तुति करते हुए, आपके साथ हम जीवन जीते हुए, एक नए मनुष्यत्व को लेकर जीते हुए और प्रभु जी हम पहले पुनरुत्थान के वारिस होकर के आपके साथ याजक और राजा का वो पद पाकर सिंहासन में आपके साथ राज्य करने का, आपके साथ रहने का वो सौभाग्य हम सब को जो वचन सुन रहे हैं उन सब के जीवन में दीजिए. शैतान किसी भी रीति से उनके हृदय से ये वचन को चोरी ना करने पाए, उनके जीवन को तैयार करने पाए, ताकि प्रभु जी उस पहले पुनरुत्थान के वारिस हो सके. इन सबको आपके पवित्र और अपने आप को और प्रभु आपके हाथों में सौंपते हुए यह प्रार्थना हमारा उद्धार करता प्रभु यीशु मसीह के अति पवित्र नाम से मांगते पिता, दया से सुन और ग्रहण कर पिता. आमीन ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ బ్రదర్. మనందరము చిన్న పాట పాడినట్టు కానుకలు సమర్పిద్దాం. అందరము చిన్న పాట నావన్నీ అంగీకరించు దేవా అనే పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. రైట్. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన, భావంబు నన్ను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించు, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకై నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ.
నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. అందరు లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. కానుకల నిమిత్తం కూడా చివరి ప్రార్థనలను చేస్తాం, దయచేసి గమనించాలి. పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఇంతవరకు కూడా మీ సన్నిధిని మాకు తోడుగు ఉంచి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. మీ చక్కని వాక్యం ద్వారా మీరుండి మాతో మాట్లాడారు, అందుని బట్టి మీ కొందనాలు, స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదరించినందుకు మీ కొందనాలు. మరి మీ యొక్క మొదటి పునరుద్ధానంలో పాలి భాగస్తులు అవ్వడానికి అపోస్తులైన పౌలు చెప్పిన విధంగా మీ శ్రమలలో పాలి భాగస్తులుగా ఉంటూ ప్రభా అన్ని విషయాల్లో మాకు కలిగినవన్నిటిని కూడా పౌలు వలె నష్టముగా ఎంచుకొని మిమ్మల్ని వెంబడించడానికి మీ కృప మాకు చూపించి నడిపించి నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దీవెనలు మీరు కుమ్మరించి నడిపించి నామానికి మహిమ పొందుకోమని, ఇంతవరకు ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా క్రమముగా మర్యాదగా జరిపించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటూ రానున్న దినాల్లో కూడా ప్రభువా మీ పరిచర్యలో బలమైన సాధనాలకు మమ్మల్ని వాడుకుంటూ అనేక వేల లక్షల ప్రజల మధ్య ప్రభా మరి అద్భుతకర రీతిలో పరిచర్య జరిగించబడడానికి మీ సహకారం అందించండి. మీ నామానికి మహిమ పొందుకోండి. సంఘ పునాదులను విశాలపరిచి మీ నామానికి మహిమ పొందుకోమని, తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసను దీవించండి. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. ప్రేమించి ఇచ్చినటువంటి కానుకలను మీరు అంగీకరించి నూరంతల ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడిన గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాక కీడుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి, ప్రత్యేకంగా ఆత్మీయులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబాలకును, మన సంఘానికి, మన కుటుంబాలకును సదాకాలం దేవుడితో నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మామి మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.